దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అమోర్దయ్ పరిచర్యలలో భాగమైన ప్రార్థనా శక్తి కేంద్రం ఆరాధనలలో భాగంగా మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ, గడిచిన వారమంతా దేవుడు కాపాడినందుకు, గడిచిన వారమంతా దేవుడు తన కనికరముతో పోషించి సంరక్షించి తన ప్రసన్నత మనందరి మీద ఉంచినందుకు దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై స్తుతులు చెల్లించాలి. వాక్యం ధ్యానం చేస్తున్నారు కదా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, కుటుంబారాధన జరుగుతుంది కదా, క్రమం తప్పిపోకుండా విశ్వాసంలో ఎదుగుటకు ప్రయాసపడుతున్నారు కదా, పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తున్నారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. మంచిది. ఈరోజు మరొకసారి పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నత సాన్నిహిత్యంలో మనం కలిసి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మన మనసులను సిద్ధపరచుకుందాం. ఏకాగ్రత నిమ్మని దేవుని సహాయం కోరుకుందాం. మన తలంపుల ఆలోచనలు కుడి ఎడమలకు తొలగిపోకుండా ధ్యానంతో జ్ఞానంతో దేవుని పట్ల అపారమైన భయభక్తులతో వాక్యాన్ని శ్రద్ధగా వినే సూచనగా ప్రభు ముందు మన మనసును సాగిలిపడేలా చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రభావము కలిగిన మా తండ్రి, గత కాలమంతా కాచి కాపాడావు, కనికరము చూపావు, మేలులెన్నో చేశావు, కీడులెన్నో తప్పించావు. తండ్రి, మీకు స్తోత్రం. ఇదిగో మరొకసారి ఈ ఆరాధన దినం సందర్భంగా నీ లేఖనములను కలిసి ధ్యానం చేసుకోవటానికి మేము సిద్ధపడి వచ్చి ఉన్నాము. నీ జ్ఞానం మాకు అనుగ్రహించండి, ఏకాగ్రత మాకు దయచేయండి. మా తలంపుల ఆలోచనలు కుడి ఎడమలకు తొలగిపోకుండా సహాయం చేయండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. గడిచిన 3 వారాలుగా దానియేలు గ్రంథంలో ఉన్న ఒక శ్రేష్టమైన వచన భాగాన్ని మనం పరిశుద్ధాత్మని సహాయంతో సవివరంగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దానియేలు, నీవు దేవునికి బహు ప్రియుడవు గనుక భయపడకము, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు అనే పీఠిక క్రింద మనము దానియేలు యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ధ్యానం చేస్తూ, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన అంశాలను ఆకలింపు చేసుకుంటూ, అంశాలను ఆధారంగా చేసుకుని క్రొత్త నిబంధనలో అపొస్తలులు సంఘం ముందుంచినటువంటి ఆ సవాలులు, సంఘం ముందుంచినటువంటి ఆ ఉపదేశాలను కూడా మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోతున్నాం. 4 అంశాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి కదా దానియేలు విషయంలో. మొదటి అంశం పరిశుద్ధత, రెండవ అంశం ప్రార్థన, మూడవ అంశం సహవాసం, నాలుగవ అంశం సాక్ష్యం, ఐదవ అంశం సమర్పణ. ఈ మొదటి 4 అంశాలు ఈ 5వ అంశంలో కూడా భాగంగా మనం చూసుకోవచ్చు. సమర్పణ అనేటప్పటికీ ఆ భక్తి జీవితానికి సంబంధించినటువంటి ఆ నిర్ణయాల్లో సమర్పణపూర్వకమైనటువంటి భావన ఉంటే తప్ప పట్టుదల ఉండదు. ఎప్పుడైతే సమర్పణపూర్వకమైనటువంటి ఆ మానసిక స్థితిని మనం కలిగి ఉంటామో ప్రతి విషయాన్ని సవాలుగా తీసుకుంటాం, ఒక పోరాటంగా స్వీకరిస్తాం.
ఈ సమర్పణ రీతిలో మనము ఆధ్యాత్మిక అంశాలను ఆకళింపు చేసుకుని ఆ తర్వాత ఆ ప్రకారంగా జీవించటానికి చేసే ప్రయత్నం ఈ సమర్పణ ద్వారానే ముందుకు సాగుతుంది. లేకపోతే అలా చేత కొట్టబడినటువంటి పడవ మాదిరిగా మన విశ్వాస జీవితము ఆటుపోట్లకు గురవుతూనే ఉంటుంది. ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అనుకూలమైన పరిస్థితులు వచ్చినా, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా మన విశ్వాసంలో తొట్టిల్లకూడదు. స్థిరముగా నిలిచి ఉండాలి. క్రీస్తులో మనం స్థిరంగా నిలిచి ఉండాలి. క్రీస్తు మాటలు మనలో స్థిరంగా నిలిచి ఉండాలి. అప్పుడే విశ్వాసంలో మనము తుది వరకు పోరాడగలం, గురి యొద్దకు చేరగలం. ఈరోజు 4వ అంశాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. మళ్ళా చెప్తున్నాను కాదు కానీ, మొదటి అంశం పరిశుద్ధంగా జీవించటంలో సమర్పణ. రెండవది ప్రార్థనా జీవితాన్ని కొనసాగించటంలో సమర్పణ. మూడవది సహోదరుల ప్రేమ కలిగి సహవాస జీవితాన్ని కొనసాగించటంలో సమర్పణ. ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశము సాక్ష్య జీవితం, సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితం, సద్భక్తి కలిగినటువంటి జీవితం. అది దానియేలు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చూసుకోబోతున్నాం. సరే, లేఖనాలు అంశాన్ని బట్టి చదువుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. తీశారు కదా? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా? ఇంటి దగ్గర ఉన్నాము, మనమే కదా, మధ్యాహ్నం పూట కదా, మందిరం కాదు కదా అనుకుంటూ యథాలాపంగా కూర్చున్నారా? దేవుని సన్నిధి ఉంటుంది సుమా. బైబిల్స్ తీసుకుని అవసరమైతే నోట్స్ రాసుకోవటానికి కూడా పెన్న పేపర్ దగ్గర ఉంచుకోవటం మంచిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. 16వ వచనం మరలా చదువుతున్నాను. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మనము ఎప్పట్లాగనే పాఠ్యాంశముగా స్వీకరించి ధ్యానం చేసుకుంటున్న వచ్చిన భాగాన్ని కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండెరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు
అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము అనుకొనేది. ఎంత చక్కటి వాక్యభాగము చూసారా? ఈరోజు మనం ధ్యానం చేసుకునే అంశానికి మూలరాయి లాంటి మాటిది. ప్రవర్తన, సత్క్రియ. ఇది విశ్వాస జీవితానికి చాలా అవసరం. ప్రధానంగా ఈ దానియేలు విషయం మనం చూసుకుంటే, రాజ్యమంతటి మీద దానియేలును ఒక ప్రధానమైనటువంటి అధికారిగా, ప్రధానులందరి మీద, అధిపతులందరి మీద ఒక ప్రధానమైనటువంటి అధికారిగా రాజు నియమించాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది ప్రధానులకు, అధిపతులకు తెలిసింది. అయితే రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని ఉండి, తగిన అవకాశం కోసం, తగిన హేతువు కోసం ఆ ప్రధానులు, అధికారులు జాగ్రత్తగా కనిపెడుతున్నారు. ఎక్కడ తప్పు పట్టుకుందామా, ఎక్కడ లోపం పట్టుకుందామా, అవినీతి, అక్రమం, అబద్ధం, అపవిత్రత, తిరుగుబాటు, అవిధేయత ఎక్కడైనా దొరుకుతాడా నింద మోపాలి. దోషం లేకుండా ఉంటుందా, తప్పు చేయకుండా ఉంటాడా అని కనిపెడుతున్నారు, పరిశీలన చేస్తున్నారు. అతని నడక, అతని పడక, అతని యొక్క మాట, అతని క్రియ, అతని ప్రవర్తన, అతని నిర్ణయాలు, పరిపాలించే తీరు, పరిపాలనలో అతను తీసుకునే నిర్ణయాలు, ఆ యథార్థత, ఆ నమ్మకత్వం, అవన్నీ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట తప్పక తప్పు దొరుకుతుంది. మాట తప్పటంలోనూ, ప్రవర్తనలోనూ, అజాగ్రత్తలోనూ, నిర్లక్ష్యంలోనూ ఎక్కడో చోట తప్పు చేయకుండా ఉంటాడా, నేరం చేయకుండా ఉంటాడా, అపనమ్మకంగా ఉండకుండా ఉంటాడా అని అనేక మంది ప్రధానులు, అధిపతులు ఒకే తాత్పర్యంతో పరిశీలన చేస్తున్నారు దానియేలు యొక్క జీవితాన్ని, ప్రతిరోజు ఉండే జీవితాన్ని. రాజు దగ్గర ఎలా ఉంటున్నాడు, తర్వాత తన యొక్క స్వగృహానికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు, ప్రజలతో ఎలా ఉంటున్నాడు, అధికారుల మధ్యన ఎలా ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నాడు అనేది చాలా లోతుగా, తీవ్రంగా వాళ్ళు పరిశీలన చేస్తూ ఉంటే, పరీక్ష చేస్తూ ఉంటే ఎక్కడా కూడా దానియేలులో ఎక్కడా నేరం లేదు, ఎక్కడా తప్పు లేదు. అన్నిటిలోనూ కూడా రాజు ఎడల, తన అధికారం ఎడల, రాజు తనకిచ్చినటువంటి ఆ బాధ్యతల ఎడల నమ్మకంగా ఉంటున్నాడు. అది ధనం దగ్గర కానివ్వచ్చు, నిర్ణయాల దగ్గర కానివ్వచ్చు, పరిపాలించేటప్పుడు ఆజ్ఞలను అనుగ్రహించే స్థితిలో కావచ్చు, చాలా నమ్మకంగా ఉంటున్నాడు. ఎక్కడా నేరం లేదు, ఎక్కడా తప్పు చేసేవాడు కాడు. కనుగొనలేకపోతున్నారు. ఇక తప్పైనా లేదు, లోపం కూడా కనుగొనలేకపోయారు. చివరికి ముగింపులోనికి ఎలాగొచ్చారంటే, ఏ కంక్లూజన్కి వచ్చారంటే ఆ మనుషులు, దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయం మందునో అతనిలో లోపం మనం కనుగొనలేము. ఇది మనకు ఇంకా అసాధ్యము, ఇది వృధా ప్రయాస. ఎక్కడ తప్పు పట్టలేనటువంటి ప్రవర్తన అతనిలో ఉంది, తప్పు పట్టలేనటువంటి మాట తీరు అతనిలో ఉంది, తప్పు పట్టలేనటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం అతనిలో ఉంది, తప్పు పట్టలేనటువంటి రాజు పట్ల విధేయత కలిగినటువంటి జీవితం అతనిలో ఉంది. ఎక్కడ దొరకటలేదు, కొంచెం కూడా దొరకటలేదు అని వాళ్ళు అనుకుంటున్నారట. శ్రేష్టమైనటువంటి సాక్ష్య జీవితం, సత్క్రియలతో కూడినటువంటి సాక్ష్య జీవితం,
అవును, క్రైస్తవ జీవితానికి సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాస జీవితానికి మంచి సాక్ష్యం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైంది. సాక్ష్య జీవితం అంటే అందులో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగం తన జీవిత అనుభవాన్ని చెప్పుకునే అంశం, ప్రభువును తెలుసుకున్న విధానం, లేదా ప్రభువును తన జీవితంలోనికి ఆహ్వానించిన విధానం, ప్రభువును నమ్ముకున్న తీరు, ఆ ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన చేసిన మేలులు, తప్పించిన కీడులు, సాక్ష్యంలో అదొక భాగం. కానీ ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితం మరింత శ్రేష్టమైనటువంటి సాక్ష్యం, అది ప్రవర్తన, సత్క్రియ, సత్ప్రవర్తన. ఈ 2వ అంశంలో విశ్వాసులు చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటాం. ఈ 2వ అంశంలో చాలాసార్లు విశ్వాసులు దానికి ప్రాముఖ్యతను ఇవ్వము కూడా. యేసు ప్రభు పలికిన మాట చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఎవరూ కూడా దీపాన్ని వెలిగించి ఎవరు కూడా దీపాన్ని వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. ఎవరి దీపము? మనమే ఆ దీపాలం. యేసు ప్రభు మనలో ఉన్న చీకటిని తొలగించి మనలోనికి వెలుగుగా వచ్చి మనలను వెలుగుచున్న జ్యోతులుగా చేశాడు, దీపాలుగా చేశాడు. సో ఈ 16వ వచనం చూస్తే ఈ దీపము వెలిగించటము, దాని వెనకాల ఒక ఉద్దేశం ఏంటి? అది దీపస్తంభం మీద ఉండాలి. 2వది, ఇంట నుండి వారికి అందరికీ వెలుగివ్వాలి. ఇంట నుండి వారు అందరికీ వెలుగివ్వాలి. అది దీపస్తంభం మీదే పెట్టాలి. దీపస్తంభం మీద పెడితేనే ఇంట నుండి వారు అందరికీ అది వెలిగిస్తుంది. ఈ వెలుగేంటి? ఈ వెలుగివ్వటం ఏంటి? ఈ వెలుగుకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనుష్యులు మీ వెలుగును, మీ ప్రకాశాన్ని చూడాలి అనంటే, అన్నట్టుగా మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత, మనము వెలిగించబడిన తర్వాత, వెలుగు సంబంధులుగా ప్రభు చేత మనం తీర్చబడిన తర్వాత, ఆ విశ్వాసమునకు తగినటువంటి క్రియలు మనం చేయాలట. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు, అనగా మీ సత్క్రియలను, మీ మంచి క్రియలను, మీ మంచి ప్రవర్తనను చూపించండి. ఆ వెలుగును ప్రకాశింపనివ్వండి అని ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నారు కదా. ఈ సాక్ష్య జీవితాలు చాలా ప్రాముఖ్యమైనవి. సద్భక్తి, సత్ప్రవర్తన దేవునికి మహిమ తెస్తాయి. సద్భక్తి, సత్ప్రవర్తన దేవునిని మహిమపరుస్తాయి. సద్భక్తిలో ఒక భాగమే సత్ప్రవర్తన, భక్తిలో ఒక భాగమే ప్రవర్తన. సద్భక్తిలో ఒక శ్రేష్టమైన అంశమే సత్ప్రవర్తన. సత్ప్రవర్తన లేని భక్తి సద్భక్తి కాదు అని మనకు ఆ వచనాల ద్వారా తెలిసిపోతూ ఉంది. సద్భక్తి చేస్తున్నామంటే
మనం భక్తి చేస్తున్నామంటే ఆ భక్తిలో ఆచార నియమ క్రమములను పాటిస్తూ అదే సమయంలో మన ప్రవర్తనలో కూడా సత్క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియలు దేవుని నామానికి మహిమ తెస్తాయి, దేవునికి మహిమ తెస్తాయి. ఆ సత్క్రియలు ఎవరికి కనపడాలట? మనుషులకు కనపడాలి. భక్తిని అయితే మనుషులకు కనపడేలా చేస్తున్నామేమో కానీ మన ప్రవర్తన మనుషులు చూస్తున్నారు, మన ప్రవర్తన మనుషులు పరిశీలన చేస్తున్నారు. ఆ ప్రవర్తనలో ఉన్నటువంటి ఆ ప్రభువును, ప్రవర్తన ద్వారా ప్రభు పట్ల మనకున్నటువంటి భయాన్ని, ప్రభు పట్ల మనకున్నటువంటి ప్రేమను, ప్రభు పట్ల మనకున్నటువంటి ఆసక్తిని, ప్రభు పట్ల మనకున్నటువంటి ఆ పూజ్య భావాన్ని, ప్రభు యొక్క మార్గంలో మనం నడుస్తున్నటువంటి ఆ తీరును మన ప్రవర్తన ద్వారా ఇతరులకు చెప్పక్కర్లేకుండానే మనము చెప్పగలగాలి. ప్రవర్తన ద్వారా చెప్పగలగాలి. దేవుని నామానికి అనేక రకాలుగా మహిమ తీసుకురావచ్చు. స్తుతియాగం చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు అంటారు లేఖనాల్లో ప్రభు. స్తుతి చెప్పటం, ఆరాధన చేయటం దేవుని నామానికి మహిమ. కానుకలిచ్చి దేవునికి మహిమపరుస్తాం. భక్తిని వాక్యానుసారమైనటువంటి క్రమంలో మనం కొనసాగిస్తూ దేవుని నామానికి మహిమ తీసుకొస్తాం. మరి దేవుని నామాన్ని మహిమ తీసుకొచ్చే మరొక శ్రేష్టమైన అంశం, శ్రేష్టమైన విధి విధానం ఎక్కడుందంటే సత్ప్రవర్తన. విశ్వాసములకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ప్రభునందు నమ్మిక ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసముగా కూడుట యందును ఎడతెగక ఆ భక్తిని కొనసాగిస్తూ ఈ క్రియలో సత్క్రియ, దుష్క్రియ కాదు, సత్క్రియ చేస్తూ ఆ భక్తిని కొనసాగించాలి. ఇదే శ్రేష్టమైన సాక్ష్య జీవితం. సాక్ష్యం అనేటప్పటికీ 2 రకాల పదాలు ఉపయోగిస్తారు మనం. టెస్టిమనీ అంటాము, లేకపోతే విట్నెస్ అంటాం. టెస్టిమనీ, విట్నెస్ మామూలుగానే మన వాడుకుని అనుకునేటటువంటి మాటలు. టెస్టిమనీ అంటే ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, నేను ప్రభువుని తెలుసుకున్నాను, ప్రభు నిజమైన దేవుడని నాకు అర్థమైంది, ఆ ప్రభువులో వెలుగుని నేను చూశాను, ఆ ప్రభు మార్గంలోకి నేను వచ్చాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం టెస్టిమనీ, టెస్టిఫై. విట్నెస్ అనేటప్పటికీ నెక్స్ట్ స్టెప్, ప్రభు నేను ఎరిగి ఉన్నాను అనేదానికి రుజువు, నేను ప్రూఫ్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రభు శక్తిమంతుడు, ప్రూఫ్ ప్రొడ్యూస్ చేయాలి, రుజువుపరచాలి. ప్రభు ప్రేమామయుడు, రుజువుపరచాలి. ప్రభు నన్ను ఒక క్రొత్త సృష్టిగా మార్చాడు, అది స్టేట్మెంట్. క్రొత్త సృష్టిగా నేను చేయబడ్డాను అనే దానికి రుజువు కనపడాలి. ప్రభు నాకు నూతన హృదయం ఇచ్చారు, నూతన స్వభావం ఇచ్చారు, అదొక స్టేట్మెంట్, అది టెస్టిమనీ. ఆ టెస్టిమనీకి సంబంధించి మన యొక్క విశ్వాస జీవితంలో రుజువులు కనపడాలి. రుజువు కనపడితే అనేది కరెక్ట్ అయిన విట్నెస్సింగ్ అని కొంతమంది భక్తులు, పండితులు నిర్వచిస్తూ ఉంటారు. కనుక ఈ విశ్వాస జీవితంలో ఈ విశ్వాసమునకు తగినటువంటి క్రియలు చేయటం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక అభ్యాసం. దేవుని నామాన్ని మహింపరిచే రీతిని బట్టి ఆ విషయం గురించి యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పినటువంటి మాటలు గడిచిన వారం ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమించుట, ఫలించుట అనే అంశాన్ని తీసుకొని మనము వాక్యం ధ్యానం చేశాం కదా. ఆ సందర్భంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు పలికిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమా మాటలు? నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ
తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 8వ వచనంలో ఈ భాగం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనము ఫలించుట తండ్రికి మహిమ తీసుకొస్తుంది. మనము ఫలించుట అనగా ధన కనక వస్తు వాహనములు అన్నట్టు ఒక భావం రావచ్చు. అది సరైనదే కావచ్చు. కానీ ఇక్కడ ఈ ఫలము అనేటటువంటి యేసుప్రభు పలికినటువంటి మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకున్న అంశాన్ని బట్టి చూస్తే ఫలము అనగా క్రియ, ఫలము అనగా ప్రవర్తన, క్రియ. ఆ క్రియను బట్టి, ఆ ఫలమును బట్టి తండ్రికి మహిమ వస్తుంది అని పరిశుద్ధుడైనటువంటి యేసుప్రభు స్పష్టంగా ఈ మాటలు చెప్తున్నారు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్క్రియ, సత్క్రియ, సత్క్రియ. ఇంకా వేరే చోట ఎక్కడైనా యేసు ప్రభు ఈ ఫలం అంటే ప్రవర్తన, ఫలం అంటే జీవించే విధానము, ఫలం అంటే అలవాట్లు, క్రియలు అని ఒక అర్థం వచ్చేలాగా యేసు ప్రభు ఎక్కడైనా మనకి వివరణ చెప్పారంటే అవును. మత్తయి సువార్తలో ఆ వచన భాగాన్ని మనం చూస్తే యేసు ప్రభు ఫలమును క్రియగా వివరిస్తాడు, ఫలమును ప్రవర్తనతో సరిపోలుస్తాడు. చూద్దాం అదే మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. చూడండి అక్కడ మాట, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఇక్కడ ఈ చెట్టును ఎవరితో పోలుస్తున్నాడు? వ్యక్తులు, భక్తులమని చెప్పుకునేటటువంటి వ్యక్తులు, ప్రవక్తలమని చెప్పుకునేటటువంటి ఆ వ్యక్తులు. కానీ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలట. అబద్ధ ప్రవక్తలు అంటే ప్రభు యొక్క ఖచ్చితమైనటువంటి ప్రతినిధులుగా వచ్చే ప్రవక్తలు ఉన్నారు. ప్రభు బయలుపరచకుండానే, ప్రభు చెప్పకుండానే ప్రభు ఇలా సెలవిస్తున్నారు, యెహోవా ఇలా సెలవిస్తున్నారని ప్రభు చూపించిన వాటిని, ప్రభు చెప్పని వాటిని కూడా చెప్పినట్టుగా పలికేవారు. అవి జరగవు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఈ అబద్ధ ప్రవక్తలను ఎలాగ మనం పసిగట్టాలి? ఈ అబద్ధ ప్రవక్తలను ఎలాగ మనం గుర్తించగలం? జాగ్రత్త పడమంటున్నాడు. జాగ్రత్త పడమని అంటే వారి వల్ల నష్టం, వారి వల్ల ప్రమాదం, వారి వల్ల మనకు కీడు జరుగుతుంది. అందుకే జాగ్రత్త, జాగ్రత్త అంటున్నాడు. యేసు ప్రభు ఏ విషయంలో జాగ్రత్త అని చెప్పారో ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. యేసు ప్రభు ఏ విషయంలో మెలకువ అంటున్నారో ఆ విషయంలో మనం మెలకువగా ఉండాల్సిందే. మన సొంత బుద్ధి, మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి కాదండి. ఒక వ్యక్తి ప్రవక్త పేరునొచ్చి, ఒక వ్యక్తి ప్రవక్తగా పిలువబడుతూ వచ్చి
ఆ ప్రవక్తగా తన యొక్క స్థితిని మన ముందు ప్రత్యక్షపరిస్తే అందరూ భక్తులే అనుకుంటాం, అవును కదా నిజమే కదా అని అనుకుంటాం. కానీ లేఖనం ప్రకారం చూస్తే అబద్ధ ప్రవక్తలు, అబద్ధము చెప్పే ప్రవక్తలు, వాళ్ళ ప్రవక్తలు కాదు, ప్రవక్తలుగా వేషం వేసుకున్నారు, ప్రవక్తలుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ప్రవక్తలుగా వారు తమను తాము కనపరుచుకుంటున్నారు. ప్రభు మరి వాళ్ళని ఎలాగ మేము గుర్తించాలి? అబద్ధ ప్రవక్తలని ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ, ప్రత్యేకమైనటువంటి రుజువులు ఎలా తెలుసుకోగలం? దానికి ప్రభు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. వారి ఫలములు అంటే ఏంటి ఇక్కడ అర్థం? వారి క్రియలు, వాళ్ళు జీవించే విధానం, వాళ్ళ స్వభావం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు జీవించే తీరు, వాళ్ళ స్వభావం, వాళ్ళ సాక్ష్య జీవితం. ఆ సాక్ష్య జీవితం, ఆ క్రియలను బట్టి మీరు వాడు దైవజనులా కాదా, అబద్ధ ప్రవక్తలా, నిజ ప్రవక్తలా అనేది మీకు పూర్తిగా తెలిసిపోతుంది. అంటే యేసు ప్రభు భక్తి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత, సద్భక్తి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత, సత్యముతో కూడినటువంటి దేవుని పట్ల, నిజ దేవుని పట్ల, పరిశుద్ధ దేవుని పట్ల నిజమైన భయభక్తులు చూపించుటకు తన జీవితాన్ని అర్పించి సమర్పించుకుని ఆ మార్గంలోకి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత అతడు ప్రవర్తించే తీరును బట్టి, అతడు చేసే క్రియలను బట్టి అతడు ఎటువంటి వాడో తెలిసిపోతుందట. ఇంకా కొంచెం వివరంగా ఆ కింది వచనాలను చెప్తున్నారు కదా, మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు పనికి మాలిన ఫలాలను ఇస్తుంది. నేను మంచి చెట్టును అనుకోండి, నేను మంచి ఫలాలు ఇవ్వాలి, ఫలించాలి. నేను పనికి మాలిన చెట్టును అనుకోండి, మంచి ఫలాలు ఇవ్వలేను, పనికి మాలిన ఫలాలే ఇస్తాను. ఇక్కడ ఫలములంటే ఏంటి అర్థము? ప్రవర్తన. ఫలములంటే ఏంటి అర్థము? క్రియా జీవితం, అనుదిన క్రియా జీవితం. సో మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఇవ్వదు, మీకు తెలుసు. చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఇవ్వలేదు, మీకు తెలుసు. కనుక ఆ ఫలములను బట్టి వాళ్ళను గుర్తించండి, వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళను గుర్తించండి. ఎందుకు విశ్వాస జీవితానికి క్రియలు అవసరం? ఎందుకు ఆధ్యాత్మిక జీవితానికి ప్రవర్తన ఎంత అవసరం అనేది మనం ఆలోచన చేస్తే, ఈ వచనాల యొక్క వెలుగులో మనం చూసుకుంటుంటే ప్రభు వాటికి చాలా ప్రాముఖ్యతనిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు వాటికి చాలా ప్రాముఖ్యతనిస్తున్నాడు. కనుక విశ్వాస జీవితానికి ఈ సత్క్రియలు, సత్ప్రవర్తన అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ సత్క్రియలు, సత్ప్రవర్తన భక్తిలో ఒక భాగం. నేను చేసే భక్తి సద్భక్తి అని తెలియాలి అంటే, నేను చేసే భక్తి సత్యమును అనుసరించే భక్తి అనేది రుజువు కావాలంటే, నేను చేసేటటువంటి ఆ మంచి, ఆ సత్యములతో కూడినటువంటి భక్తి అనేది రుజువుపరచాలంటే దాన్ని నేను అనుసరించాలి, దాన్ని నేను అభ్యాసం చేయాలి, దానిలోనికి నేను ఇమిడిపోవాలి. అందుకే సద్భక్తి సత్ప్రవర్తనలోకి నడిపిస్తుంది. సత్ప్రవర్తన సద్భక్తిని చేయిస్తుంది. సద్భక్తి వేరు, సత్ప్రవర్తన వేరు కాదు. భక్తి వేరు, ప్రవర్తన వేరు కాదు. వేరు చేయలేం. భక్తి శ్రేష్టమైన భక్తి చేస్తూ ప్రవర్తనను నిర్లక్ష్యం చేస్తే ఈ భక్తి శ్రేష్టమైనది కాలేదు. ఈ విషయంలో మనము కాస్త అవగాహన లేమితో ఉంటాం. చాలామంది విశ్వాసులు అవగాహన లేమితో ఉంటారు. శ్రేష్టమైన, సుదీర్ఘమైన, చాలా క్లిష్టమైన నియమ నిబంధనలతో కూడిన జప తప
నియమ స్నానములతో కూడిన, వస్త్రధారణతో కూడిన, కాల నియమములతో కూడిన భక్తులు చేసేవారు చాలామంది ఉన్నాం. పాత నిబంధనలో ఉన్న విషయాలను బట్టి కానీ, లేదా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలను బట్టి కానీ, అది ఉపవాస దీక్ష అయినా, వస్త్రధారణ అయినా, మరొకటైనా భక్తులు ఎంత ఖచ్చితంగా, ఎంత నియమంగా ముందుకు సాగుతామో, అదే సమయంలో ప్రభు చెప్తున్నారు, ఆ సద్భక్తికి తగినట్టుగా సత్ప్రవర్తన ఉండాలి. ఆ సద్భక్తికి తగినట్టుగా సత్ప్రవర్తన లేకపోతే ఈ భక్తి బలహీనమే. ఆ సద్భక్తికి తగినట్టుగా సత్ప్రవర్తన లేకపోతే ఈ భక్తి బహుశా వేషధారణ అవుతుందేమో, అది వ్యర్థమైన భక్తి అవుతుందేమో. వ్యర్థమైన ఆరాధన గురించి ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రజలు నన్ను పెదములతో ఘనపరుస్తున్నారు కానీ, ఈ ప్రజలు నన్ను పెదములతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. అలాగున్న నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. భక్తి విషయంలోనైతే పెదాలు పాటలు పాడేస్తున్నాయి, పెదాలు కీర్తనలు పాడేస్తున్నాయి, పెదాలు స్తోత్రం ప్రభా అని అనేస్తున్నాయి. కానీ హృదయంలో ఆ ప్రభువునకు స్థానం లేదన్నట్టుగా, హృదయంలో ఆ ప్రభు పట్ల అంకిత భావం లేదన్నట్టుగా హృదయాలు ఎక్కడో. ఇంచుమించు అదే మాట ఈ సత్క్రియ, సత్ప్రవర్తన, సద్భక్తి అనే దానికి సరిపోతూ ఉంది. నీవు నేను చేసేటటువంటి అసద్భక్తి సద్భక్తి, అది సద్భక్తిగా గుర్తించబడాలి అంటే సత్ప్రవర్తన. సద్భక్తిలో సత్ప్రవర్తన ఉంటుంది. సత్ప్రవర్తనతోనే మనం చేసే భక్తి సద్భక్తి అవుతుంది. దుష్ప్రవర్తనతో, దుర్మార్గంతో మనము భక్తి చేస్తే అది సద్భక్తి ఎలాగవుతుంది అనేది ఈరోజు మన అంశం. దానిలను అక్కడ చూసుకుంటే కేవలము ఉపవాసం ఉండటము, దైవ దర్శనాలు పొందటము అవి మాత్రమే కాదు, కళలకు అర్థం చెప్పటము, రాజు చేత సన్మానముల ద్వారా ఘనపరచబడినటువంటి స్థితిలోనికి దేవుని కృప ద్వారా రావటము, ఇవన్నీ దానియుల యొక్క నియమ నిష్ఠలకి రుజువులు కావచ్చు. అక్కడే 6వ అధ్యాయంలో కాస్త కింద వచనంలోకి వెళ్ళి చూస్తే, రాజు ఒక అక్రమమైన, అన్యాయమైనటువంటి ఒక చట్టం చేశాడు. అక్కడ ఈ ప్రధానులు, అధిపతులు దానియేలును ఇబ్బంది పెట్టడానికి, దానియేలు యొక్క భక్తి జీవితానికి అడ్డుకట్ట వేయటానికి, దానియేలు ఆరాధన చేసే ఆ దేవుని విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ కూడా మనం దానియేలు లోపం పట్టుకోలేము, మన ప్రయాస వ్యర్థం, ఎలాగోలాగా దానియేలును ఒక సమస్యలో ఇరికించాలి, రాజు అవనంటే కాదనే స్థితిలోకి తీసుకురావాలి అని కుట్రతో రాజు దగ్గరికి వెళ్ళి ఒక చట్టం చేయిస్తారు. ఆ చట్టం ప్రకారము ఎవరికైనా ఏదైనా అవసరమైతే, ఏదో కష్టం వచ్చినా ఏమొచ్చినా రాజు దగ్గరే చెప్పుకోవాలి, రాజు దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి. దేవుళ్ళకి కానీ దేవతలకు కానీ చెప్పుకోవటానికి వీల్లేదు అని ఒక చట్టం చేయించారు. ఆ లేఖనాలు మీరు చదవండి. ఎందుకంటే ఆ ప్రధానులకు, అధిపతులకు తెలుసు, దానియేలు ప్రార్థన చేయటం మానడు, దినమునకు 3 మేడగదులకు వెళ్ళి ప్రార్థన చేయటం మానడు, నా దేవుడు నా తండ్రి యెహోవా అని చెప్పటం మానడు, ఎట్టి పరిస్థితులను సరే ఆ దేవుని నామానికి అవమానం కలిగించే రీతిలో ఎక్కడ అడుగులు తప్పడు. కనుక ఈ రాజుకే చెప్పాలి, రాజుకే మనం చేయాలి, ఇంకెక్కడ చెప్పడం కూడదు, ఎక్కడ విజ్ఞాపన చేయకూడదు అని ఎప్పుడైతే ఈ ప్రధానులు, అధికారులు రాజు చేత ఈ కుట్రపూరితమైన చట్టం చేయించారో, దానియేలు ప్రార్థన మానేయాలి, దానియేలుక దేవుని వేడుకోవటం మానేసేయాలి. అదే కదా రాజు చేసేది. ఇక దేవుని స్థానంలో తానే దేవుణ్ణి అన్నట్టుగా ఆ చట్టం చెప్తా ఉంది. ఈ విషయంలో దానియేలు దొరుకుతాడు. ఈ విషయంలో దానియేలు రాజు యొక్క ఆజ్ఞను పాటించినటువంటి వ్యక్తిగా అయిపోతాడు. అప్పుడు రాజు శిక్షకు పాత్రుడైపోతాడు. అలాగున్న రాజు యొక్క అభిమానంలో నుంచి, రాజు యొక్క ఉద్దేశంలో నుంచి, రాజు యొక్క ప్రేమలో నుంచి దానియేలును బయటికి తీసేసేయచ్చు అని చెప్పి వారు కుట్రపూరితంగా చేస్తారా పని. దానియేలు భక్తి జీవితం తెలుసు కదా. అలాంటి చట్టం ఒకటి చేయబడింది, రాజు అలాంటి చట్టం ఒకటి చేశాడు
అని దానియేలు తెలిసిన తరువాత కూడా ఎప్పటి మాదిరిగానే అలవాటు చొప్పున మేడగదులకు వెళ్ళి యెరూషలేం వైపు తలుపులు తెరిచి ముమ్మారు యెహోవాకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన, క్రమం, అలవాటు, విధేయత. అదే సమయంలో ఆ 6వ అధ్యాయము, ఆ మొదటి వచనాలు మనం చూస్తే అతని యొక్క ప్రవర్తనలో కూడా, అతని యొక్క దైనందిక జీవితంలో కూడా, అతని యొక్క స్వభావంలో కూడా, అడుగుజాడల్లో కూడా మాటలో కానీ తప్పిపోవటం లేదు, క్రియలో తప్పిపోవటం లేదు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? కేవలము దానియేలు ప్రార్థన, పరిశుద్ధత, స్నేహితులు, సహవాసము, దేవుని ఆత్మ, ఆ ప్రత్యక్షతలు, కళా దర్శనము, దాని వివరాలు, ఈ భక్తికి సంబంధించిన విషయాలతో పాటు తన జీవితాన్ని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంగా కొనసాగిస్తున్నటువంటి తీరు, అది మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడే సంఘం, ఇక్కడే విశ్వాసుల గుంపు, ఇక్కడే చాలామంది విశ్వాసుల గుంపు ఖచ్చితంగా వెనకబడుతున్నారు అనేది నిజం. దాదాపు సామాన్యంగా చూస్తే చాలామంది ప్రవర్తనలు కూడా ఖచ్చితంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి అని అంతా ఎరిగిన వారేమంటాం. కానీ 100% మంది నిర్లక్ష్యం చేసేస్తాం, అస్సలు పట్టించుకో. లోపము లేని సత్ప్రవర్తన, సత్క్రియ ద్వారా దేవుని పట్ల నేను భయభక్తులు కలిగి ఉన్నవాడను అని నోటితో చెప్పక లేకుండానే నన్ను చూచేవారు, నా ప్రవర్తన చూచినవారు, నా నడవడిక చూసినవారు, వాళ్ళు దేవుని మహింపరుస్తారట, దేవుని గురించి వాళ్ళు తెలుసుకుంటారట. అదే కదా ప్రభు చెప్తున్నారు ఇక్కడ. అలాగున్న సత్ప్రవర్తనతో మనం భక్తి చేయటం దేవుని నామానికి మహిమట. భక్తిదారి భక్తిదే, ప్రవర్తన ద్వారా ప్రవర్తనదే. భక్తి ద్వారా భక్తిదే, భక్తి శిఖరాలు దాటిపోతుంది. కానీ ప్రవర్తన దగ్గరకు వచ్చేటప్పటికి, దైనందిక జీవిత అలవాట్ల దగ్గరకు వచ్చేటప్పటికి అన్నీ వంకర్లే, అన్నీ కూడా వాక్యానికి అనుసరించినవి కానే కాదు. ఎందుకు వస్తూ ఉంది ఆ పలచన? ఎందుకు వస్తూ ఉంది ఆ నిర్లక్ష్యం? ఎందుకు వస్తూ ఉంది ఆ నిస్తేజం? ఎందుకు వస్తూ ఉంది ఆ బలహీనత? ఒకటి, దేవుని పట్ల భయం లేకపోవటం, రెండవది దేవుని పట్ల ప్రేమ లేకపోవటం, మూడవది ఏదో తప్పుడు బోధ మనలోకి వచ్చింది, ఏదో తప్పుడు ఉపదేశం మనలోకి వచ్చేసింది. రక్షణ పొందిన తర్వాత ఇంక నువ్వు నేను చేసేది ఏమీ లేదు, అంతా ఆయనే చూసుకుంటారు అనే బోధలు వచ్చేస్తున్నాయి కదా, వచ్చేసినాయి. ఏదో తప్పుడు బోధ వస్తేనే మనిషి నిర్లక్ష్యంగా ఉంటాడు. లేకపోతే యేసుప్రభు చెప్పిన మాటల ప్రకారం మనం ఉంటాం కదా. సో సత్క్రియ చేయటం, సత్ప్రవర్తనతో ఉండటం విశ్వాస జీవితానికి చాలా అవసరమైనటువంటి మాట. మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది. అక్కడ చెట్టు దేనికి గుర్తు? వ్యక్తి. ఇంతకుముందు మనం చూసుకున్నాము 7వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు. ప్రవక్త అంటే వ్యక్తే కదా, ఒక మనిషే కదా, దేవుని ఎరిగిన వాడే కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఇది యెహోవా వాక్కు అంటూ పలికేవాడే కదా ప్రవక్త. ఆ ప్రవక్తని దేనితో పోలుస్తున్నాడు? వ్యక్తిని దేనితో పోలుస్తున్నాడు? భక్తుని దేనితో పోలుస్తున్నాడు? ప్రభు ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. అది మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తుంది, సందేహం లేదు. ఆ చెట్లోంచి మంచి ఫలాలు వస్తాయి, ఆ చెట్లోంచి చెడ్డ ఫలాలు రావు. మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. లేఖనం చెప్తుంది మన గురించి, అందరము త్రోవ తప్పిపోయాం, మన పాపంలో మనము దేవుని దృష్టిలో చచ్చిన వారమై ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తండ్రి అయిన దేవుడు ప్రేమించి మనలను తనకు సొత్తుగా చేసుకోవాలని, నిత్య జీవాన్ని మనకు ఒక వరముగా బహుమానంగా ఇవ్వాలని, కృప చేత కేవలం మన విశ్వాసం ఉంచుట ద్వారా పాప క్షమాపణ దయచేసి పరిశుద్ధులుగా మనల్ని తీర్చి తన మహిమలోను చేర్చుకోవటానికి ఒక మహాప్రణాళిక వేసి తన ఒక్కొక్కబడినటువంటి యేసును ఒక బలి పశువుగా, లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా
ఆ శిలువ మీద బలి చేశాడు మహాదేవుడైనటువంటి తండ్రి, పరిశుద్ధుడు యెహోవా. కనుక ఒకప్పుడు మనం చెడ్డ చెట్టు, చెడ్డ వ్యక్తులం, చెడ్డ మనసు, చెడ్డ హృదయం, చెడ్డ స్వభావం, చెడ్డ ప్రవర్తన, చెడ్డ అలవాటు, చెడ్డ క్రియలం. మంచి చేస్తున్నాం కానీ మనసు చెడ్డది కదా. అలాంటి స్థితిలో దేవుడు మనలను ద్రాక్షవల్లికి అంటుకట్టాడు. మన ద్రాక్ష తీగలం. అది కదా ప్రభు చెప్పారు 15వ అధ్యాయం యోహాను సువార్తలో, ద్రాక్షవల్లి నేను, ద్రాక్ష తీగలు మీరు, మీరు నాకు అంటుకట్టబడ్డారు. ద్రాక్షవల్లి మంచి, ద్రాక్షవల్లి పరిశుద్ధం, ద్రాక్షవల్లి నీతి, ద్రాక్షవల్లి సత్యం, ద్రాక్షవల్లి జీవం, ద్రాక్షవల్లి వెలుగు యేసు ప్రభువే. ఆ యేసు ప్రభువుకి మనం అంటుకట్టబడ్డాం. చెట్టు మంచిది, ద్రాక్షవల్లి మంచిది, ద్రాక్షవల్లి పరిశుద్ధం, ద్రాక్షవల్లి వెలుగు, ద్రాక్షవల్లి జీవం, ద్రాక్షవల్లి యథార్థం, ద్రాక్షవల్లి నీతి. ఆ మంచి చెట్టుకి చెడ్డ కొమ్మలమైనటువంటి మనం అంటుకట్టబడ్డాం. ఇప్పుడు ఏం జరగాలి? ఈ మంచి చెట్టుకు అంటుకట్టబడినటువంటి ద్రాక్ష తీగలు మంచి ఫలాలు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. చెడ్డ ఫలాలు ఫలిస్తే ఎలాగా? మంచి చెట్టు మంచి ఫలాలు ఇవ్వాలి కదా, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇవ్వాలి కదా. మంచి చెట్టును చెడ్డ ఫలాలు ఫలించటం అసాధ్యం కదా, అది అన్యాచురల్ కదా, అది ప్రకృతికి విరుద్ధం కదా. పనికి మాలిన చెట్టు పనికి మాలిన పళ్ళునిస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. ఇదే మీకు రుజువు అని ప్రభు చెప్పారు కదా. కనుక ప్రభు మనను పరిశుద్ధులుగా తీర్చాడు గనక, పరిశుద్ధులుగా చేర్చాడు గనక, మంచివారి గుంపులో చేర్చాడు గనక, తన మంచితనాన్ని మనం హత్తుకునేలాగా చేశాడు గనుక మనలో నుంచి మంచి బయటికి రావాలి, ఆ క్రియలు మంచిగా రావాలి, ఆ ప్రవర్తన మంచిగా ఉండాలి. అది ప్రభు చెప్తున్నటువంటి మాట. అలా సత్క్రియలు చేయటము దేవుని నామానికి మహిమట. మీ సత్క్రియలు మనుషులు చూస్తారు, మీ వెలుగు మనుషులు చూస్తారు, మీ క్రియలు మనుషులు చూస్తారు, మీ ప్రవర్తన మనుషులు చూస్తారు. చూసి దేవుని మహిమపరుస్తారు. ఆయన నిజదేవుడని తెలుసుకుంటారు, ఆయనే సత్యదేవుడని తెలుసుకుంటారు. మనం చేసే భక్తి ఈ రీతిలో ఉంది, వీళ్ళు చేసే భక్తి ఈ రీతిలో ఉంది, ఈ భక్తి నిజమైంది, ఈ భక్తి శ్రేష్టమైంది, ఈ భక్తి పవిత్రమైంది, ఈ భక్తిలోనే మోక్షం ఉందని ఖచ్చితంగా వాళ్ళు ఆకర్షించబడతారు. కనుక మీ వెలుగును ప్రకాశింపనివ్వండి, మీ దీపాలను ప్రకాశింపనివ్వండి. చూపించండి అందరికీ మీ సత్క్రియలు, చేయండి అందరి మధ్యన మీ సత్క్రియలు. సత్క్రియలు చేయవారుగా మీరు ఉండాలి అని ప్రభు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. చాలామంది విశ్వాసులు ఈ విషయం మీద చాలా తక్కువ ఆసక్తి చూపిస్తారు, అసలు పట్టించుకోరని అనుకుంటాం. మనం అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదు. యెహోషువ చెప్తారు చూసారా, ఏమో ఎవరు ఎలాగుంటారు, నా మట్టుకైతే అన్నమాట గుర్తుంది కదా. నా మట్టుకైతే నేను నా ఇంటి వారము యెహోవాని సేవిస్తాం. అలాంటి తాత్పర్యం మీరు నేను మనం కలిగి ఉండాలి. అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ధనాపేక్షలు పెరిగిపోతున్నటువంటి దినాల్లో, అక్రమం, అశాంతి, అపవిత్రత, హింస, హత్య, దూషణ, అవిధేయత, తిరుగుబాట్లతో, యుద్ధ వాతావరణంతో, క్రొత్త తెగుళ్ళతో, ప్రభు రాకడ దగ్గరైపోయిందనేటటువంటి సూచనలతో ఈ లోకం, ఈ ప్రపంచం నిండిపోతున్నటువంటి చివరి దినాల్లో మనము సత్క్రియలు చేసేవారుగా ఉండాలి, దేవుని మహింపరిచేవారుగా ఉండాలి. ఈ ప్రవర్తన విషయంలో మనం చాలా 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 మెలకుగా ఉండాలి. ప్రవర్తన విషయంలో ఒకవేళ ఈ రోజు వరకు మీరైనా నేనైనా ఒక తేలికగా చూండి, కొన్ని వ్రత దినాల్లో, కొన్ని ప్రత్యేకమైన దినాల్లో ఆ రోజు మాత్రము చక్కటి కార్యాలు చేస్తూ, ఆ రోజు మాత్రము నీతి కార్యాలు చేస్తూ, ఆ రోజు మాత్రము భక్తి కార్యాలు చేస్తూ, ఆ రోజు మాత్రము చక్కగా ప్రవర్తిస్తూ ఉపవాస దీక్షలు చేస్తుంటాం కదా మనం అప్పుడప్పుడు. ఆ రోజంతా కూడా మన ప్రవర్తనలో కానీ, మన మాట తీరులో కానీ, మన చూపులో కానీ ఎంతగా వ్రతంలాగానే చేస్తాం. ఆ తర్వాత కానీ ఇది ఒకరోజు వ్రతం సంబంధించింది కాదు, ఇది 4 దినాల వ్రతం సంబంధించింది కాదు. అది ఈ సత్యం నీకు నాకు తెలియాలి. జీవితకాలం అంతా కూడా ఈ పోరాటం,
ఈ అభ్యాసం, ఈ యాత్ర, ఈ పరుగు కొనసాగించాల్సిందే. ఆ విషయంలో మనం పోరాడాల్సిందే, ఆ విషయంలో మనం అభ్యాసం చేయాల్సిందే, ఆ విషయంలో ముందుకు మనం పోవాల్సిందే. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కేవలము దానియేలు గ్రంథంలో, దానియేలు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అతని యొక్క ఆ భక్తి జీవితానికి అతని ప్రవర్తన కూడా తోడై ఉన్నదని చెప్పుకున్నాము. కానీ క్రొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని వచన భాగాలు మనం పదే పదే చదువుకుంటాం. కృప ద్వారా విశ్వాసం చేత మనం రక్షించబడ్డాం, కానీ క్రియల వల్ల కాదు, క్రియలు చేయటం వల్ల కాదు. మన క్రియలు మనం రక్షించలేవు, మన క్రియలు మనకు పరలోకం చేర్చవు, మన క్రియలు మన నీతిమంతులుగా తెచ్చవు. కనుక మన విశ్వాసం ఉంచాము కనుక మన నీతిమంతులం అయ్యాము. విశ్వాసము ద్వారా నిత్య జీవాన్ని మనము వరముగా సంపాదించుకున్నాము, దేవుని బహుముగా అని చెప్పేసి ఇది క్రియల వల్ల జరగదు, కనుక క్రియలు చూపించడానికి ప్రయత్నం చేయొద్దు అన్నట్టుగా పదే పదే వచనాన్ని ఎక్కువగా మనము అధ్యయనంలో తీసుకుంటూ ఉంటాం. కొంతమంది దైవజనులు కూడా ఆ వచనాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక ప్రవర్తన విషయంలో కానీ, ఆ తర్వాత సత్క్రియలు చేయటంలో కానీ, సత్క్రియలు చేయటంలో మనం ఎదుర్కొనేటటువంటి పోరాటాల్లో కానీ, ఆ సత్క్రియలు చేసేటువంటి విధానంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతికూలతలు కానీ, వాటి గురించి ఎవరు చెప్పరే. అభివృద్ధి, దీవెన, సమృద్ధి, వాహనాలు, వస్తువులు, ధనము, కనకము, నివాసము, ఇవేనా క్రీస్తులో ఉన్నవి? ఆత్మ వరాలున్నాయి, ఆత్మ ఫలం ఉంది. ఆత్మ వరాలకు కృపవరాలని పేరు పెట్టారు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికల అపొస్తలుడైన పౌలు. మళ్ళీ గలతీయులకు రాసిన పత్రికలు అదే పౌలు అంటాడు, ఆత్మ ఫలం ఉంది. ఆత్మ ఫలం ఏంటో అక్కడ చెప్తారు పరిశుద్ధాత్ముడు. ఆత్మ వరాలేంటో మరొక చోట కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తాడు. కనుక క్రియలు అనేటప్పటికీ సూచక క్రియలు అనేది భావన నిజమే, అద్భుతాలు చేయటం నిజమే, స్వస్థతలు చేయటం నిజమే, భాషలతో మాట్లాడటం నిజమే, ప్రవచనం చెప్పటం నిజమే, భాషలకు అర్థం చెప్పటం నిజమే. ఇవన్నీ క్రియలే కదా, ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ క్రియలే కదా. వాటితో పాటు ఫలం ఫలించాలి. ఆత్మఫలం ఏంటి? ఆత్మ ఎవరు? ప్రభు. ఆత్మ ఎవరు? దేవుడు ఆత్మై ఉన్నారు. యేసుక్రీస్తు అంటున్నారు, నా మాటలే ఆత్మై ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఆత్మై ఉన్నారు. ఆత్మ ఫలం, ఆత్మ యొక్క క్యారెక్టర్, ఆత్మ యొక్క సువాసన, ఆత్మ యొక్క వెలుగు, ఆత్మ యొక్క గుణలక్షణం ప్రేమ 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 అది క్రియలో కనపడాలి. గడిచిన వారం అదే మనం చెప్పుకున్నాం, సహోదర ప్రేమను కేవలం పెదవులతో మాటలతో కాదు కానీ క్రియలో మనం చూపించాలని చెప్పుకున్నాం కదా. అలాగనే క్రియలు, మన విశ్వాసాన్ని మన క్రియల ద్వారా రుజువుపరచుకోవాలి. లేఖనాలు చూద్దాం. అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ క్రియల విషయంలో ఏమి వ్రాయించారో చూద్దాం. అపోస్తుడైన పౌలు ద్వారా, అపోస్తుడైన పేతురు ద్వారా, అలాగే యాకోబు ద్వారా, యోహాను ద్వారా ఈ క్రియలు, సత్క్రియలు, ప్రవర్తన అనే విషయంలో సంఘాన్ని ఎంత హెచ్చరిస్తారో, సంఘాన్ని ఎంత ప్రోత్సహిస్తారో, కొన్ని విషయాల్లో సంఘాన్ని ఎంత ఖండిస్తారో, సంఘాన్ని ఎంత తీవ్రంగా బుద్ధి చెప్తూ ఉత్తరాలు రాస్తారో, గద్దిస్తూ ఉత్తరాలు రాస్తారో. ఆ తీవ్రత సంఘాల్లో ఈ దినాల్లో కరువైందా? ఆ తీవ్రత సంఘముగా చెప్పబడుతున్న మన జీవితాల్లో కరువైందా? ఒకవేళ ఆ స్థితిలో నీవైనా నేనైనా ఉన్నట్లయితే, ఆ రుజువులు నీకు నాకు వ్యక్తిగతంగా దొరుకుతున్నట్లయితే ఇప్పుడే ప్రభు క్షమాపణ కోరుకోవాలి. ప్రభును మన్నించమని అడగాలి, మారు మనసు పొందాలి. సత్ప్రవక్తను కలిగి ఉండలాగున నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తానాయనా అని ఈ రోజు నుంచి మనము అలా ప్రార్థన చేసే అడుగులు ముందుకు వేయాలి. ఇదొక దీక్షగా మనం ప్రారంభించాలి. అన్యాయం జరిగే వారితో ఏకీవించటం, దొంగతనం చేసే వారితో ఏకీవించడం, లంచగొండులతో ఏకీవించడం, అపవిత్రులతో ఏకీవించటం, అలాంటి విషయాల్లో మనం చాలా దూరంగా ఉండాలి.
చాలా దూరంగా ఉండాలి. చక్కచక్క కొన్ని వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి మాట చూద్దాం. అపొస్తలుడైన పౌలు ప్రవర్తన గురించి ఏం రాస్తున్నాడు? ఎంచేతంటే ప్రవర్తన విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇంట్లో నిర్లక్ష్యంగా ఉంటున్నాం, స్నేహితుల మధ్య నిర్లక్ష్యంగా ఉంటున్నాం, బంధువుల మధ్య నిర్లక్ష్యంగా ఉంటున్నాం, సంఘములు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నాం, అన్యుల మధ్యన కూడా చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అది తగదు అంటున్నాడు ప్రభు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడటానికి వీలు లేదు అని ఇక్కడ ఆగిపోతుంటాం చాలాసార్లు. ఈ 9వ వచనం దగ్గర ఆగిపోతుంటాం. క్రియల వలన మనము రక్షణ పొందలేదు, క్రియలు మనలను పరిశుద్ధులుగా ఉంచవు, క్రియల వల్ల మనం చేసేది ఏమీ ఉండదు, ఉచితముగా ఆయన ఇచ్చారు, ఉచితముగా మనం స్వీకరించటమే అని అనుకుంటాం. నిజమే, 9వ వచనం దాకా చూస్తే అంత నిజమే. కానీ 10వ వచనం చూస్తే ఏమనుంది? మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మంచి పనులు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన చేతి పని ఉన్నాము. క్రీస్తు యేసునందు మనం సృష్టించబడ్డాం, క్రీస్తు యేసునందు మనం పుట్టాం. మారు మనసు పొంది మరలా జన్మించిన అనుభవం ద్వారా దేవుని పిల్లలుగా అగుట కొరకు వాక్యం మనల్ని కన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడి ఉండెను, వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్యన నివసించెను. ఆ వాక్యమే ఆయనే యేసు. ఆ క్రీస్తునందు, ఆ యేసునందు సృష్టించబడ్డాం. నూతన సృష్టిగా మనం సృష్టించబడ్డాం. నూతన హృదయం ఇవ్వబడ్డాం. నూతన స్వభావం మనకు ఇవ్వబడింది. దేనికోసము? ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇది తండ్రి చేసిన పని, ఆయన చేసిన పని. ఇది మన వల్ల జరిగింది కాదు, మన భక్తి చేస్తే వచ్చింది కాదు, మన యాత్రలు చేస్తే వచ్చింది కాదు, మన భక్తి చేస్తే వచ్చింది కాదు. ఇది ఆయన చేసిన పని, ఆయన చేతి పని ఉన్నాం మనం. ఆయన చేత క్రీస్తులో సృష్టించబడ్డాం. ఎలా సృష్టించబడ్డాము? నూతన సృష్టిగా, నూతన హృదయంతో, నూతన స్వభావంతో దేవుని పిల్లలుగా సృష్టించబడ్డాం. నీతిమంతులుగా చేయబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఏం చేయటం కోసం? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాము. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడ్డాము. దేవుడు మనకు మారు మనసు వచ్చేలాగా చేసి గొప్ప రక్షణ పొంది, రక్షణ ద్వారా తనకు పిల్లలుగా మనల్ని చేసుకుని, మనకు తండ్రి ఆ యోగ్యతను మనం నడిపించి నిత్య జీవంలోనికి ఉచితముగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మహిమలోనికి. కనుక ఆ రీతిగా క్రీస్తులో మనల్ని సృష్టించిన తర్వాత, మనం సృష్టించబడిన తర్వాత మనం ఏ రీతిగా జీవించాలి? నమ్మేము, బాప్తిసం తీసుకున్నాము, నీళ్ళ బాప్తిసం తీసుకున్నాము, ముంపుడు బాప్తిసం తీసుకున్నాము, సంఘములో చేరాము, అపొస్తలుల బోధ ఉపదేశాలు వస్తున్నాయి, వాక్యం వింటున్నాము, ప్రభుబలు విరుస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, హల్లెలూయా స్తోత్రాలు చెబుతున్నాము, సహవాసంగా ఒక సంఘములో సమావేశమయ్యాము. మరి ప్రవర్తన, సత్క్రియలు చేయటం అయితే ఏంటి? ఆ విషయానికి వస్తే ఏంటి? ఇంకా అవే వ్యసనాలు కొనసాగుతున్నాయా? అవే అలవాట్లు కొనసాగుతున్నాయా? అవే అసూయలు కొనసాగుతున్నాయా?
అవే అబద్ధాలు కొనసాగుతున్నాయా? అవే కపటపు మాటలు కొనసాగుతున్నాయా? అవే వాదాలు వివాదాలు కొనసాగుతున్నాయా? అదే వేషధారణ కొనసాగుతూ ఉందా? ఒకప్పుడు ప్రాచీన స్వభావంలో అలా చేసే మనం ఉన్నాం, ఆ దినాలు చాలు అని లేఖనాలు చెప్తున్నాయి. 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని, సత్క్రియల యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనం క్రీస్తు యేసునందు దేవుడు చేసిన పని ఉన్నాము. అలాగూ ఆయన మనల్ని సృష్టించాడు. సత్క్రియ చేయాలి. ఈ కరోనా తెగులు, వైరస్, కోవిడ్-19 రకరకాల పేర్లు, టీకా లేదు, ఇంజెక్షన్ లేదు, ఎంతకాలానికి వస్తుందో తెలీదు. దేశ ప్రధానులు దీనికి లోనైపోతున్నారు. ధనవంతులు జమీందారులు చచ్చిపోతున్నారు. పేదవాడిని ధనవంతుడిని లేదు దీనికి. రాజు పేదని భేదం లేదు దీనికి. పండితుడు పామరుడనే భేదం లేదు దీనికి. స్త్రీ పురుషుడనే భేదం లేదు దీనికి. పిల్లోడు ముసలుడనే భేదం లేదు దీనికి. ఆ మతం ఈ మతం అనే భేదం లేదు దీనికి. వైరస్. ఈ వైరస్ సందర్భం వల్ల లాక్డౌన్ అని పెట్టి కొన్ని ప్రికాషన్స్, కొన్ని జాగ్రత్తలు ప్రభుత్వం ద్వారా మనం తీసుకుంటున్నాం. ప్రభుత్వం యొక్క అధికారాన్ని బట్టి, ఆజ్ఞను బట్టి మనం లోబడుతూ అది నేరం అవుతుందని చెప్పి ఇండ్లలోనే ఉండి ప్రయాణాలు మానేసి అనేక విషయాల్లో మనం విశ్రాంతిలాగా ఇంట్లోనే చాలా వరకు ఉంటున్నాం. దాదాపు 2 నెలల నుంచి 3 నెలల నుంచి కదా. మరి ఈ 2-3 నెలల నుంచి ఎవరు ఏ రీతిగా ఉన్నారో ఏమో కానీ, విశ్వాసులమైనటువంటి మనం, క్రీస్తులో ఉన్నటువంటి మనం వాక్యం చదువుతూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఇలాగున్న ప్రవర్తన విషయంలో సరి చేసుకోవటానికి, ప్రవర్తన విషయంలో దిద్దుబాటు చేసుకోవడం, ప్రవర్తన విషయంలో మారుమనసు పొందటానికి ఒక అవగాహనలోకి వచ్చామా? చాలాసార్లు కుక్కతో ఒక వంకర మాదిరిగా ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మన అలవాట్లు మారటం లేదు కదా. కానీ ప్రభు ఎందుకు మనల్ని చేశారు? ఆయన మనల్ని ఎందుకు క్రీస్తు యేసునందు సృష్టించారు? సత్క్రియలు చేయుటకై. ప్రభువులోకి వచ్చిన తర్వాత మన క్రియలు సత్యమైనవై ఉండాలి. మన ప్రవర్తనలో మార్పు ఉండాలట. మరొక వచ్చిన భాగం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. వచనాలు చూడాలి, లేఖనాలు చూడాలి. లేఖనాలు మనకు బుద్ధి చెప్తాయి, లేఖనాలు మనల్ని ఖండిస్తాయి, లేఖనాలు మనల్ని కడుగుతాయి, లేఖనాలు మనలను క్రమపరుస్తాయి, లేఖనాలు మనలను మారు మనసు పొందుటకు సహాయం చేస్తాయి. 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి నుంచి చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. ఐక్యత ఎవరు కలిగిస్తారట? ఆత్మ కలిగిస్తారు. అది కులం ద్వారా వచ్చే ఐక్యత కాదు. ఆత్మ కలిగించే ఐక్యత కులాల ఐక్యత లాంటిది కాదు. అది ధనవంతుల ఐక్యత లాంటిది కాదు. అది చదువుకున్న వాళ్ళ ఐక్యత లాంటిది కాదు. అది చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక చోట పోగవుతారు. ఐక్యత. కులాలు ఉన్న వాళ్ళందరూ ఒక చోట పోగవుతారు. ఐక్యత. ఆ ఐక్యత కాదు, ఆత్మ కలిగించే ఐక్యత. ఆత్మ కలిగించేది ఐక్యత. ఎట్టి పరిస్థితుల్లోనూ అది విడిపోదు, ఎట్టి పరిస్థితులను అది తెగిపోదు. ఈ ఆత్మ కలిగించే ఐక్యత కులాల మీద ఆధారపడి ఉండదు. ఈ ఆత్మ కలిగించే ఐక్యత ధన సంపదల మీద ఆధారపడి ఉండదు. ఈ ఆత్మ కలిగించేటటువంటి ఐక్యత జ్ఞానము అజ్ఞానము పండితుడు పామరుడు అనే స్థితిగతుల మీద ఆధారపడి ఉండదు. ఈ ఆత్మ కలిగించే ఐక్యత రాజు పేద అనే హెచ్చుతగ్గులు ఐక్యత కాదది. క్రీస్తులో అందరూ సమానమే. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఆత్మ ఐక్యత కలిగిస్తారట. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటలో ఆత్మ మనల్ని ఒక్కటి చేసింది. క్రీస్తులో మనం ఒక్కటి, క్రీస్తు రక్తం ద్వారా మనం ఒక్కటి, సిలువ ద్వారా మనం ఒక్కటి, సువార్త ద్వారా మనం ఒక్కటి, ప్రభువుని అంగీకరించడం ద్వారా మనం ఒక్కటి.
దేవుడు మన నీతిమంతులుగా చేశారు కనుక మనం ఒక్కటి, మనమందరికీ ఆయనే తండ్రి కనుక మనం ఒక్కటి, క్రీస్తుతోడి వారసులు కనుక మనం అందరము ఒక్కటి. ఇది ఆత్మ కలిగించిన ఐక్యత, ఇది ఆత్మ కలిగించిన బంధం, ఇది ఆత్మ కలిగించిన సంబంధం, ఇది ఆత్మ కలిగించినటువంటి ఆత్మబంధం, ఇది అద్భుతమైన కుటుంబం, ఒక ప్రత్యేకమైన పరసంబంధమైన వ్యవస్థ. ఇది ఆత్మ కలిగించాడు కనుక ఈ ఐక్యాన్ని ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. సులువుగా చిక్కులు పెట్టే అపవాది యొక్క తంత్రాలు మనం ఎరిగిన వారమై ఉండి వాదాలకు దూరంగా ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలి, కలహాలకు దూరంగా ఉండాలి, మత్సరాలకు దూరంగా ఉండాలి. వాడు వేసే అగ్నిబాణాలను ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యంతో ఆర్పివేసే వరంగా మనం ఉండాలి. వాదం వివాదం వస్తూ ఉందంటే ఆత్మ సహాయం కోరుకుంటూ వాక్యం యొక్క వెలుగులోకి మనం వచ్చేసి ఆ యొక్క అసమాధానాన్ని, ఆ కలహాన్ని, ఆ వాదాన్ని, వివాదాన్ని సద్దు మనకు కాదు చల్లా చేసేలాగా మనం చెయ్యాలి. ఆ కాపాడుకోవటంలో ఏముండాలట? శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకు ఈ గుంపులు నెలల తరబడి ఉంటున్నాయి? ఎందుకు ఈ గుంపులు సంవత్సరాల తరబడి ఉంటున్నాయి సంఘాల్లో? మనమాటగా ఒకసారి ఆలోచించేద్దాం. కాపాడుకోగలుగుతున్నామా? కాపాడుకోవటంలో శ్రద్ధ కలిగి ఉంటున్నామా? మీరు వేరు, మేము వేరు, మీరక్కడ, మేమిక్కడ, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరి కష్టాలు ఒకరు పట్టించుకోకుండా, అది మంచిది కాదని ప్రభువు చెప్తున్నారు. సరే, క్రియల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకోవాలి అంటే ఏం చేయాలట? ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, మీరు అంటే మనం విశ్వాసులం, పిలువబడిన పిలుపు. ఎవరు పిలిచారు మనల్ని? ఎందుకు పిలిచారు మనల్ని? ఎలా ఉండమని పిలిచారు మనల్ని? ఏం చేయమని పిలిచారు మనల్ని? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టు మీరు జ్ఞానులైతే జ్ఞానమునకు తగినట్టు, మీరు బుద్ధిమంతులైతే బుద్ధిమంతులకు తగినట్టుగా, మీరు ప్రేమ కలిగి ఉంటే నిజంగా ప్రేమ కలిగిన వారికి తగినట్టుగా మీ క్రియలు ఉండాలి, మీ ప్రవర్తన ఉండాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని దానికి అర్థపడి చెప్పండి. ప్రవర్తించాలని. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఎఫెసీ సంఘములోని విశ్వాసులతో అపొస్తలుడైన పౌలు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు ఉత్తరం ద్వారా తన యొక్క హృదయ వాంఛను తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ఒకరినొకరు సహించుకోండి. మిమ్మల్ని పిలిచిన వాడు గొప్పవాడు. మీరు పిలువబడినటువంటి పిలుపు చాలా శ్రేష్టమైనది, మహిమాయుక్తమైనటువంటి పిలుపది, నిత్యమైన పిలుపది, జ్ఞానంతో కూడినటువంటి పిలుపది, ఒక ఉద్దేశంతో కూడినటువంటి పిలుపది. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు, ఒక ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో నడుచుకోవాలని బ్రతిమలాడుతున్నాను. మీరు అలా ప్రవర్తించాలని బ్రతిమలాడుతున్నాను. మీరు అలాగ నా నడవడికను అలవర్చుకోవాలని బ్రతిమలాడుతున్నాను. ఈ బోధలు ఇప్పుడు ఎవరికి అవసరం? ఈ బోధలు ఇప్పుడు ఏ విశ్వాసులకు అవసరం? ఎవరికి అవసరం చెప్పండి ఈ బోధలు? ఎవరు వింటారు చెప్పండి ఈ బోధలు? ఎవరు చెవిగుతారు చెప్పండి? మీరు ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలని ఇలా పరిశుద్ధాత్ముడు ఖండించి చెప్తుంటే ఇవి చెవికి ఇంపుగా తోచవు కదా. మరొక మాట చూద్దాం, 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. నడవడిక, నడత, ప్రవర్తన, క్రియలు, మీ ప్రవర్తన, మీ అభ్యాసము. ఒకప్పుడు మీరు అన్యజనులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు, దేవుని చేత పిలువబడిన ప్రజలయ్యారు. పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డారు, నీతిమంతులుగా ఉండటానికి పిలువబడ్డారు, యథార్థవంతులుగా ఉండటానికి పిలువబడ్డారు. ప్రేమతో
ప్రభు పిల్లలుగా ఉండటానికి పిలువబడ్డారు, వెలుగుగా ఉండటానికి పిలువబడ్డారు, దేవుని మహింపరచడానికి పిలువబడ్డారు, సత్క్రియలు చేయటానికి మిమ్మల్ని పిలువబడ్డారు, మీరు పిలువబడ్డారు. కనుక అన్యజనులు నడుచుకున్నట్లుగా, అన్యజనులు ప్రవర్తించినట్లుగా, అన్యజనులు చేసినట్టుగా క్రియలు కాదు, మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ క్రియల విషయంలో చాలామంది తప్పిపోతున్నాం కదా, తప్పిపోయాము కదా, నిర్లక్ష్యం చేశాము కదా. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఇక సమయం లేదు, ప్రభు వస్తున్నారు. ఇక సమయం లేదు, ప్రభు వస్తున్నారు. ఎంతకాలం ఇలాగ ఉందాం? ఎంతకాలం ప్రవర్తన విషయంలో ఇంకా వెనకబడి ఉందాం? ఎంతకాలం ఇంకా మన యొక్క నడవడిక విషయంలో నిర్లక్ష్యంగా ఉందాం? ఎంతకాలము ఆ దుర్బోధల ద్వారా, అలాంటి అసత్యపు బోధల్లో పడి ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా భక్తి చేసి అదే భక్తి అనుకుందామా? సద్భక్తిలో సత్ప్రవర్తన ఉంటుంది. ఆ భక్తి సద్భక్తి అయితే ఆ భక్తితో పాటు సత్ప్రవర్తన ఉంటుంది. ఆ సద్భక్తిలోంచి సత్ప్రవర్తన అనే సువాసన బయటకు వస్తుంది. ఆ సత్ప్రవర్తన సువాస లేకపోతే ఆ భక్తి ప్రశ్నార్థకమే అనేది మనకు తెలియాలి సుమా. ఈరోజు నీవు నేను గురి కలిగి ముందుకు వెళ్ళాలి. అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులు, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు లాంటి వారు, కపట సహోదరులు, అనారోగ్యకరమైనటువంటి బోధ తీసుకొచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు చివరి దినాల్లో. క్రియల గురించి ఎవరు మాట్లాడరు, సహనం గురించి ఎవరు మాట్లాడరు, సత్ప్రవర్తన గురించి ఎవరు మాట్లాడరు. అదొక పోరాటం, అలా ఉండి తీరాలి మనం. దాని కొరకు ప్రభు సహాయం అడగాలి. అదొక సమర్పణ జీవితం అని అలాంటి ఉత్సాహంతో ప్రోత్సహిస్తూ మనల్ని ప్రభులు నడిపించేవారు ఏరి దైవజనుని దినాల్లో. అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరికి మీదట నడుచుకొనవలదని ప్రభువును బట్టి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. నడవడిక చూడండి, అక్కడ నడవడిక, మీ క్రియలు, మీ ప్రవర్తన, మీ స్వభావము, మీరు ప్రియులైన, దేవునికి ప్రియులైన పిల్లల వలె. మీరు చెడ్డవారై ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. మనం పనికిమాలిన పనులు చేసేటప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. పాపము చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రియమైన వారముగా ఎంచాడు. మురికిలో ఉండగా, మురికి బ్రతుకులు బ్రతుకుతుండగా ఆ మహాదేవుడు కనికర సంపన్నుడు మనలను ప్రియమైన వారిగా ఎంచి మనల్ని ప్రేమించాడు. ప్రియులైన పిల్లల వలె ఆయన తీసుకొచ్చాడు. కనుక ప్రియులైన పిల్లలను పోలి మనం దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకుందాం ఈ దినాల్లో? ఎవరిలాగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాము? వస్త్రధారణలోనా, లేదా ఉచ్చారణలోనా, లేదా నడకలోనా, మాట్లాడే తీరులోనా? ఎవరిని అనుకరిస్తున్నాం కదా, ఎవరిని అనుసరిస్తున్నాం కదా, ఎవరి మీద దృష్టి పెట్టుకున్నాం కదా. ఈ లేఖనం దగ్గరికి వద్దాం. నీ గురి, నా గురి, మన గురి, అందరి గురి, క్రీస్తు ఎరిగిన వారి గురి, సార్వత్రిక సంఘం యొక్క గురి, క్రీస్తు యొక్క ప్రియ శిష్యుల యొక్క గురి, వారు దేవునికి ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. సత్ప్రవర్తన, దేవుని పోలి నడుచుకోవాలి. సత్ప్రవర్తన. దానియేలులో ఏ దోషము పట్టుకోలేకపోతున్నారు, దానియేలులో ఏ లోపము పట్టుకోలేకపోతున్నారు, దానియేలు ఏ తప్పు పట్టుకోలేకపోతున్నారు, దానియేలు మాటల్లో అబద్ధం పట్టుకోలేకపోతున్నారు. కపటం లేదు, యథార్థంగా అన్నిటిలోనూ ముందుకు. ఈరోజు అలాంటి స్థితి మనలో ఉందా? చాలా కథలు చెప్తున్నాం కదా, చాలామందికి మాటిచ్చి తప్పుతున్నాం కదా, అవునంటూ కాదనే పనులు చేస్తున్నాం కదా, కాదంటూ అవునన్నట్టుగా మనం వెళ్ళిపోతున్నాం కదా. ఎంతకాలం ఇలాగా? ఎక్కడ మన భక్తి? ఎక్కడుంది మన భక్తి? ప్రియమైన సంఘమా, ఏ వైపు ఉంది నీ చూపు? బంగారం వైపా, వెండి వైపా, మేడల వైపా, మిద్దెల వైపా, వాహనాల వైపా, విందుల వైపా, వినోదాల వైపా,
ఏవైపు ఉంది మన పిలుపు, ఏవైపు ఉంది మన దృష్టి? దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఇది పోరాటం, ఇదొక అభ్యాసం, ఇదొక పరుగు, ఇదొక గురి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రవర్తించండి. నడుచుకోండి, ఖర్చుకోవటం కాదు, నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి. చాలామంది ఆయా సందర్భాల్లో ఆరాధన లేదు, వాక్యం లేదు, అయ్యో అనే అంశాన్ని ఫోన్లో తెలియజేస్తూ ఒక సాక్ష్యం చెప్తున్నారు కొంతమంది. ఈ దినాల్లో మేము ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో బలపడుతున్నాం, చాలా విషయాలు ఒప్పుకుంటున్నాం, చాలా విషయాలు దేవుడు మమ్మల్ని సరిచేస్తున్నారు, చాలా విషయాలు మేము వెనకబడి ఉన్నామని మాకు తెలిసింది, చాలా విషయాలు మేము చేసే భక్తి వాక్యానుసారం కాదని మాకు తెలుస్తూ ఉంది. ఈ విశ్రాంతి దినాలని కాదు, దేవునికి ఇంకా విధేయత చూపించట్లో దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తున్న దినాలుగా మాకు ఉన్నాయండని కొంతమంది ఫోన్లు చేసి చెప్పటం నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వారు ఖాళీగా కూర్చోవట్లేదు, ఏదో పనులు పాటలు చక్కపెట్టి కూర్చోవట్లేదు, ఏదో కాసేపు ప్రార్థన చేసేసి కాసేపు పాటలు పాడేసి ఇలా వచనాలు వినేసి, దైవజనుల వచనాలు ఆన్లైన్లో వినేసి ఆ తర్వాత ఎవరి పని వారిది అనుకోవట్లేదట. వారు తరిచి చూసుకుంటున్నారు, పరిశీలించి చూసుకుంటున్నారు, లోతుగా పరీక్ష చేసుకుంటున్నారు, వారి విశ్వాసాన్ని వారు పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మీరును ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి. అదే అధ్యాయము 15-16 వచనాలు, ఎఫ్సీలు రాసిన పత్రిక. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, దినాలు చెడ్డవి గనుక, ఇదిగో కరోనా వ్యాధి కదా, తెగులు కదా, కోవిడ్-19 కదా, దేశానికి దినాలు కాదు, ఈ దేశం ఆ దేశం, ఈ కులం ఆ కులం, ఈ జాతి ఆ జాతి, మగ ఆడ, దినాలు ప్రపంచంలో చెడ్డవైపోయాయి కనుక మీరు సమయం పోనీయొద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు, కాలక్షేపం చేయొద్దు, ఆటపాటలకు ఉంచుకోవద్దు, విందు వినోదాలు ఖర్చు పెట్టొద్దు. క్రైస్తవులారా, విశ్వాసులారా, ప్రభు పిల్లలారా, మీరు సమయం పోనీయక, సంఘమా నీవు సమయం పోనీయక సద్వినియోగం చేసుకో. ఈ 2 నెలలు ఎలా వినియోగించుకున్నాను, ఈ విశ్రాంతి దినాలు, ఈ 2 నెలలు, ఈ 3 నెలలు ఎలా ఖర్చు పెట్టాను నేను, సమయం ఎలా ఖర్చు పెట్టావు యవ్వన తమ్ముడు, ఎలా ఖర్చు పెట్టావు సహోదరి, ఈ 3 నెలలు ఎలా ఖర్చు పెట్టావు, ఏం చేశావు? సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక, ప్రభులో ఉన్నవారు అజ్ఞానులుగా ఉండరు. ప్రభు జ్ఞానానికి మూలం, ప్రభు జ్ఞానానికి స్తంభం, ప్రభు జ్ఞానానికి ఆధారం, ప్రభు జ్ఞానానికి ఆది. మీలో ఎవరికైనా జ్ఞానం కావాలా, రండి, నేను జ్ఞానమై ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. నడుచుకొనుట చూసారు అక్కడ, ప్రవర్తించుట. జ్ఞానుల వలె ప్రవర్తించాలి, జ్ఞానుల వలె నడుచుకోవాలి. అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఆధ్యాత్మిక జీవితమైనా, ఉద్యోగమైనా, మరొకటైనా జ్ఞానం కలిగి చేయాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం, శత్రు జ్ఞానం, చీకటి జ్ఞానం, అపవాది జ్ఞానం. ఆ జ్ఞానానికి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, ఆ జ్ఞానానికి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. దేవుని జ్ఞానం కలిగిన వారు దేవుని జ్ఞానంతో వ్యాపారం చేస్తారు, దేవుని జ్ఞానంతో ఉద్యోగం చేస్తారు, దేవుని జ్ఞానంతో తమ జీవితాలను కొనసాగించుకుంటారు. కనుక మీరు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. నడుచుకోవటానికి జాగ్రత్త, మీ క్రియలు జాగ్రత్త. ఈ విషయంలో చాలా చోట్ల వెనకబడినట్టుగా మనకు అనిపిస్తాయి. వెనకబడినటువంటి మనం వెనకబడ్డామనే స్థితిని దేవుడు మనకు చూపిస్తే వెంటనే ముందుకు రావాలి సుమా, మారుమనసు పొందాలి సుమా. మరలా ఆ మొదటి దినాల్లో మనం ఎలాగున్నామో అలాగ ఉండాలి సుమా. ఆత్మసంగమతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. అపొస్తలుడైన పౌలు సత్క్రియల గురించి మాట్లాడుతున్నాడు. క్రియల వల్ల మనం రక్షింపబడలేదు, ఎవరు హర్షించడానికి వీల్లేదు.
విశ్వాసం చేత రక్షించబడ్డాము. దేవుని కృప విశ్వాసం ద్వారా మనకు వచ్చింది కనుక క్రియల వల్ల మనం రక్షించబడలేదని చేత క్రియల వల్ల ఏదో చేసేద్దామని మీరు అనుకోవద్దు. క్రియల వల్ల మీరు భక్తులైపోరు, క్రియల వల్ల మీరు పరిశుద్ధులైపోరు. ఆ మాట దగ్గర ఆగిపోతున్నాం. మనం ఆగిపోయి ఎలాగున్నా పర్వాలేదు అన్నట్టుగా జీవిస్తున్నాం. బహుశా అలా జీవించామేమో. ఈ రోజైనా, ఈ నిమిషంచైనా ప్రభు వైపు తిరగాలి, సమర్పించుకోవాలి, ప్రభు ముందు సాగిలపడాలి. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక తర్వాత వస్తుంది. తీతుకు రాసినటువంటి పత్రికలో ఈ నడవడిక, ప్రవర్తన గురించి ఎన్ని మాటలో క్రియలు చేయక్కర్లొద్దు అన్నట్టుగా ఉంటున్నాయి కదా. పెద్దలకు పెద్దలు, వృద్ధులకు వృద్ధులు, యవనస్తులకు యవనస్తులు, ఎవరికి వారే ఇమనా తీరన్నట్టుగా సంఘాలు ఉంటున్నాయి కదా. ఇది తీర్పు తీర్చుకోవటం కాదు, క్రమపరుచుకోవటం, ఖండన, హెచ్చరిక, గద్దింపు, బుద్ధి చెప్పుకుంటా ఒకరికొకరు మనం ప్రభు పిల్లలు మనం అనుకుంటా. 2వ అధ్యాయం తీతుకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి గలవారై, ఆరోగ్యకరమైన బుద్ధి గలవారై ఉండాలి. జ్ఞానుల వలె మనం ఉండాలి. లోకుల వలె కాదు, అన్యుల వలె కాదు, వాళ్ళను పోలి కాదు, వాళ్ళను అనుసరించి కాదు. ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే చాలాసార్లు మనం అన్యులను అనుసరిస్తున్నాం, అన్యుల పద్ధతులను అనుసరిస్తున్నాం, అన్యుల విధానాలను అనుసరిస్తున్నాం, అన్యులు చేసే వ్యాపారపు విధానాలను అనుసరిస్తున్నాం. అవి అబద్ధాలు కావచ్చు, లంచాలు కావచ్చు, మోసాలు కావచ్చు, దగాలు కావచ్చు, కపటాలు కావచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు చివరి దినాలు మనకు చెప్తున్నటువంటి మాట, అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన, అభిషేకించబడిన, క్రీస్తు చేత ప్రత్యేకంగా పంపబడినటువంటి అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం, 7వ వచనం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండేవాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్ప నేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. తీతు ఆత్మీయ బిడ్డ, అపొస్తలుడైన పౌలు ద్వారా రక్షణలోనికి, విశ్వాసంలోకి వచ్చి ఉండొచ్చు. ఆత్మీయ కుమారుడు, సంఘంలో ఒక పెద్దగా లేదా ప్రభు యొక్క సేవ కొరకు సిద్ధపడుతున్నటువంటి ఒక వ్యక్తిగా, అపొస్తలుడైన పౌలు యొక్క పరిచారకునిగా, దేవుని పరిచయలు వాడబట్టడానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తిగా ఒక సంఘం అప్పజెప్పబడగా ఒక చోట విశ్వాసుల మధ్యన ఉంచినప్పుడు అపొస్తలుడైన పౌలు ఆ సంఘంలో ఉన్న తీతుకు రాస్తున్నటువంటి పత్రిక, తీతు నువ్వు యవనస్తుడువు, యవనస్తుల మధ్యన ఇలా ఉండాలి. 6వ వచనం 7వ వచనం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారే ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించు. పరపక్షమందుండేవాడు మనల్ని గూర్చి, అంటే మన శత్రువు, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు, మన గురించి ఏమేమో చెప్పేవాడు, మనల్ని అవమానపరచడానికి హేతువు చూసేవాడు, మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడిపోవాలి. మన గురించి ఏదైనా చెడ్డ మాట చెప్పాలంటే వాడికి అవకాశం ఉండకూడదు. మనకు వ్యతిరేకంగా ఏదైనా చెడు పుట్టించాలంటే వాడికి అవకాశం ఉండకూడదు. చెడు చెప్పటానికి సిగ్గుపడిపోవాలి వాడు. అలాగున చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు, కొన్నిటి యందు కాదు, అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై, మంచి కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. తీతు మాదిరిగా ఉండు, సత్కార్యాలు చేయి, సత్క్రియలు చేయి, సత్ప్రవర్తనతో ఉండు, సద్భక్తి చేయి. చదువుకున్నాం కదా దానియేలు గ్రంథంలో, ఆ ప్రధానులు, అధికారులు అందరి మీద దానియేలును ప్రధాన అధికారిగా చేయాలని రాజు నిర్ణయం తీసేసుకున్నాడు, ఉద్దేశంలోకి వచ్చేసాడు. 1-2 రోజుల్లో ఆ విధి విధానాలు వచ్చేస్తాయి. ఈలోగా దానియేలు మీద రాజుకున్నటువంటి ఆ ఉద్దేశం, దానియేలు మీద రాజుకున్నటువంటి ఆ గురి, దానియేలు మీద రాజుకున్నటువంటి ఆ సాక్ష్యం, దానియేలు యొక్క జీవితం గురించి, యథార్థత గురించి, భయభక్తుల గురించి ప్రజలు చెప్పుకునేటువంటి రీతిని బట్టి దానియేలుకి రాజు ఇవ్వబోతున్నటువంటి ఘనతలో నుంచి దానియేలు వెనక్కి లాగాలి, పడగొట్టాలి. అంటే దానియేలు మీద ఏదో నిందెయ్యాలి, దానియేలు మీద ఏదో తప్పు మోపాలి. దానియేలు కపటమని, దానియేలు మోసమని, దానియేలు అబద్ధాలు ఆడతాడని, దానియేలు పక్షపాతని
దానియేలు దోచుకుంటాడని, దొంగని, ఎలాగోలాగా దోషం పట్టుకోవాలి, నేరం పట్టుకోవాలని ప్రయత్నాలు చేసి చివరికి ఏ స్థాయికి వచ్చారట? దానియేలు మనకు దొరకడు. ఏది లేదురా బాబు, దానియేలు కొంచెం కూడా లోపం లేదు. ఎక్కడ దొరకట్లేదు దానియేలు. మాటలో కానీ, చూపులో కానీ, క్రియలో కానీ, ఎక్కడ ప్రజల మధ్యన, రాజు దగ్గర, మన మధ్యన ఎంత ఖచ్చితంగా ఉంటున్నాడో ఎక్కడ దొరకట్లేదు. చివరికి ఏ స్థాయికి వచ్చారు? ఇక్కడ దోషం పట్టుకోలేం, నేరం చేయలేం, ఏం నేరం మోపలేం, సిగ్గుపడిపోతున్న స్థాయి. ఇంకెందులో తప్పించాలి? ఏ విషయంలో రాజుకు ఒక శత్రువుగా, రాజుకు ఈ దానియేలు మీద కోపం వచ్చేలాగా ఎలా చేద్దామనేటప్పటికి ఆ కుట్రతో కూడినటువంటి చట్టం జయించారు. మరలా అది చెప్పాల్సిన సందర్భం కాదు. ఈ వచనం చూస్తే అటువలే స్వస్థబుద్ధి గలవారే సంఘస్థులు, స్వస్థబుద్ధి గలవారే విశ్వాసులు, స్వస్థబుద్ధి గలవారే దేవుని పిల్లలు, స్వస్థబుద్ధి గలవారై ప్రభు చేత రక్షింపబడిన వారు అటువలనే స్వస్థబుద్ధి గలవారే ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. యవ్వన పురుషులు ప్రత్యేకంగా చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. యవ్వనస్తులకి ఇది మాట, యవ్వనస్తులకి ఇది మాట. యవ్వనస్తులు స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి, ఆరోగ్యకరమైన మనసు, ఆరోగ్యకరమైన తలంపులు, ఆరోగ్యకరమైనటువంటి అలవాటులు, ఆరోగ్యకరమైనటువంటి ప్రవర్తన క్రియలు ఉండేలాగున యవ్వనస్తులను హెచ్చరించు. 7 దినాల్లో యవ్వనస్తుల తీరు హద్దులు దాటిపోతూ ఉంది. మాటకు లోబడినటువంటి తీరు, వస్త్రధారణలో కావచ్చు, వేషధారణలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. బైబిల్ చేతిలోనే ఉంటాయి, చర్చిల్లోనే ఉంటారు అందరూ కూడా. కానీ వాళ్ళ వైఖరి చూసినా, వాళ్ళ విధి విధానాలు చూసినా, వాళ్ళ మాట తీరు చూసినా, వాళ్ళ అలవాట్లు చూసినా, వాళ్ళ అల్లరి చూసినా విచారకరం కదా. ఇది యవ్వనస్తులకే కాదు, అందరికీ మాట ఇది, మనందరికీ మాట ఇది. స్వస్థ బుద్ధి గలవారి ఉండవల్లని యవ్వన పురుషుని హెచ్చరించము. పరపక్షముందుండేవాడు మనల్ని ఊర్చి చెడు మాట ఏది చెప్పనేరకు ఉండినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకో. అసలు మనలో ఏం లోటు దొరకకూడదట. మన శత్రువులకు మనలో ఇది ఇలా చేశాడు, ఇలాగున్నాడు, అలాగున్నాడు చెప్పటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండకూడదట. సిగ్గుపడిపోలేడు చెప్పటానికి. పద్నాలుగు వచనం చూడండి, తీతుకు రాసిన పత్రిక. ఆయన అనగా దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఆయన దేవుడు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి, పాపాన్ని పెంట నుంచి మనల్ని లేవనెత్తి, సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తనకు సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు యేసుప్రభు. ఆయన అంటే ఎవరు? యేసుప్రభు సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను, నన్ను, మనలను, విశ్వాసులను విమోచించి, దేనింద ఆసక్తి? సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండాలని, ఉంటామని. చూసారా? సత్క్రియలు చేయుట యందు, సత్క్రియ చేయాలి అనే ఆసక్తి, ఆకలి, దప్పిక మనం కలిగిన ప్రజలుగా ఉంటామని తన కోసరం మనలను పవిత్రపరచుకున్నాడట. మనలను ఆ ఉద్దేశంతో పవిత్రపరచుకున్నాడట. ఈ మాటలు ఎప్పుడైనా మనం చదివామా? ఎప్పుడైనా ఇక్కడ దాకా వచ్చారా? ఎప్పుడైనా ఇక్కడ దాకా వచ్చి ఈ విషయం ఆలోచన చేసామా మనం? యేసుప్రభు సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు శిలువ మీద అర్పించుకున్నాడు. మామూలు అర్పణ కాదు, మామూలు బలియాగం కాదు, మామూలు త్యాగం కాదు. పదహారు వచ్చిన మొదటి అధ్యాయం చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయుండి తమ క్రియల వల్ల, తమ ప్రవర్తన వల్ల. చూసారా? క్రియలు, ఎక్కడ చూసినా క్రియలు, క్రియలు, క్రియలు. ప్రతి సత్కార్య విషయంలో, మంచి పని విషయంలో భ్రష్టులయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునట్టున్నారు. ఎరుగునట్టుంటాం కాదు, కింద పుట్టినట్లు చూస్తే వాళ్ళు నోటుతో ఆయన ఎరుగుదామంటున్నారు కానీ వాళ్ళ క్రియలు చూస్తే ఆయన మాకు తెలియదు అని అంటున్నట్టుగా ఉన్నాయట క్రియలు.
సంఘమాంచి దినాలు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఒక ఉద్దేశ్యం, ఒక ఆలోచనతో మనల్ని రక్షించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు సిలువకు. దేనికోసం? సత్క్రియలు చేయటం కనీసం ఆసక్తి కలిగి ఉంటామని. ఆసక్తి కలిగి ఒక సమర్పణతో పట్టుదలతో అడుగులు ముందుకు వేసి ఆ బలము దయచేయమని సహాయం కోరుకుంటామనే ఉద్దేశంతో ఆయన మనలను పవిత్రపరచుట కొరకు తనను తానే అర్పించేసుకున్నాడని అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట. మరి పేతురు ఏమంటున్నాడు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 19 వచ్చిన వరకు వాక్యాలే చూద్దాం. నేను పరిశుద్ధుడని ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీ పూర్వపు అజ్ఞాన దశలో, ఇప్పుడు మీరు జ్ఞానంలోకి వచ్చారు. పూర్వము చీకట్లో ఉన్నారు, శరీర సంబంధులుగా ఉన్నారు, లోక సంబంధులుగా ఉన్నారు. పూర్వం ప్రభువులోకి రాకముందు మీ పూర్వపు అజ్ఞాన దశ, ఆ వయస్సులో, ఆ స్థితిలో మీకుండిన ఆశలను అనుసరించి అలాగున ప్రవర్తించక, అలాగున మీరు క్రియలు చేయక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఇవన్నీ దేవుడు ప్రేమతో చెప్తున్న మాటలు. నేను త్వరగా వస్తున్నాను, మధ్యాకాశంలోకి వస్తున్నాను, సూచనలన్నీ జరిగిపోతున్నాయి. సంగమా సిద్ధపడు, నా వాక్యమైన ఉదకంతో కడుగు వేసుకో, నా రక్తం చేత కడుగు వేసుకో, పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు పుట్టమ వేసుకో అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు వైపు తిరుగుదాం, ప్రభు వైపు పూర్తిగా తిరుగుదాం. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మందిరంలో ఉన్నప్పుడు ప్రవర్తన, ఇంట్లో ఉన్నప్పుడు ప్రవర్తన, వీధిలో ఉన్నప్పుడు ప్రవర్తన, స్నేహితుల మధ్య ఉన్నప్పుడు ప్రవర్తన, ఉపవాసం చేసేటప్పుడు ప్రవర్తన, ఉపవాసంలో లేనప్పుడు ప్రవర్తన, దూరదేశంలో ఉన్నప్పుడు ప్రవర్తన, ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవర్తన, అదే ప్రవర్తన సమస్త ప్రవర్తన యందు. వస్త్రధారణ విషయంలోనా, విందుల విషయంలోనా, వినోదాల విషయంలోనా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రవర్తన పరిశుద్ధులై ఉండండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రిని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అమూల్యమైన పరిశుద్ధ రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కళంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కనుక మీరు ప్రతి ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. వెండి బంగారంతో దేవుడు మిమ్మల్ని కొనుక్కోలేదు, వెండి బంగారం ఖర్చు పెట్టి దేవుడు మిమ్మల్ని కొనుక్కోలేదు. మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఆశతో, సమస్త ప్రవర్తన యందు మనము నిర్దోషులుగా ఉండాలని ఆశతో అలా చేయుట కొరకు, అలా తీర్చబడుట కొరకు ఆయన మనలను తన రక్తము చేత, తన రక్తాన్ని ఖర్చు పెట్టి నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. క్రీస్తు రక్తం చేత ఎందుకు విమోచించబడ్డాం? ఆ ఉద్దేశం ఏంటి? దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? నిష్కలంకము అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డామని మనం ఎరుగుదము గనుక ప్రతి ప్రవర్తన యందు పరిశుద్ధులై మనము ఉండాలి. 2వ అధ్యాయం 1-3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభు దయాళుడని మీరు ఎరుగని దినములలో కాదు. అప్పుడు దుష్టత్వంలో ఉండేవారు, కపటములో ఉండేవారు, వేషధారణతో ఉండేవారు, అసూయలతో ఉండేవారు, దూషణ మాటలతో ఉండేవారు.
పోకిరీ పనులు చేసేవారు. కానీ ఇప్పుడు మీరు ప్రభు దయాళుడని రుచి చూశారు, ఆయన ప్రేమను రుచి చూశారు, ఆయన దయను రుచి చూశారు, ఆయన కనికరాన్ని రుచి చూశారు, ఆయన జాలిని రుచి చూశారు, ఆయన దీర్ఘశాంతాన్ని రుచి చూశారు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని మానాలి, సమస్తమైన కపటాన్ని మానాలి, వేషధారణను మానాలి, అసూయను మానాలి, సమస్త దూషణ మాటలను మానాలి. మానేమా? మానలేదా? మానాలి. మానలేదా? మానాలి. మానలేకపోతున్నావా? ప్రార్థించు. మానలేకపోతున్నావా? ప్రభువుని వేడుకో. మానలేకపోతున్నామా? ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ఆ బంధకాల నుంచి బయటకు వద్దాం, ఆ కట్లు తెంచుకుందాం, అపవాది వేస్తున్నటువంటి ఆ ఊబిలో నుంచి బయటకు రావడానికి మనం ప్రయత్నించేద్దాం. పరిశుద్ధాత్ముడు తప్పక సహాయం చేస్తాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఆ పాలను అపేక్షించండి. 11-12 వచనం చూద్దాం. అదే అధ్యాయం, 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 11-12. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఇందాక 1-2-3 వచనం చూసుకున్నాం కదా, మాని అన్నం చూసారా, ఇక్కడ విసర్జించి. మీరు పరదేశులు అంటే పరసంబంధమైనటువంటి ప్రజలు, ఈ లోకంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా, వాక్యానికి విరోధముగా, దేవుని ఆత్మకు విరోధముగా, దేవుని చిత్తానికి విరోధముగా పోరాడు శరీరాశులను మీరు విసర్జించండి. విసర్జించండి అనే మాటకు పారిపోండి అని వస్తుంది చాలా చోట్ల. పారిపోండి, వాటికి దూరంగా పారిపోండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండండి. మీ శత్రువులు మిమ్మల్ని దూషిస్తూ, మిమ్మల్ని విమర్శిస్తూ, మీ మీద అన్యాయంగా కొన్ని విషయాలు బురద జల్లుతున్నారు కదా, ఆ విషయంలో వారు మీ సత్క్రియలు, ఒకప్పుడైతే మీ చెడ్డ క్రియలు చూసి బురద జల్లేవారు, ఇప్పుడైతే మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండండి అని మిమ్మల్ని బతిమాలుచున్నాను. పేతురు అక్కడ పౌలు రాశాడు సంఘానికి, ఇక్కడ పేతురు రాస్తున్నాడు విశ్వాసులకు. మనకి ఈ మాటలు పరిశుద్ధాత్ముడు, మంచి ప్రవర్తన గల వారై ఉండండి, మంచి ప్రవర్తన గలవారై ఉండండి. బతిమాలుకొనుచున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. క్రియలు, సత్క్రియలు, మంచి క్రియలు, సత్ప్రవర్తన. మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండొద్దు. మిమ్మల్ని మీరు వినేవారిగా ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. వాక్యం ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి. వాక్యానుసారంగా మీరు క్రియలు చేసేవారై ఉండాలి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి వాక్యం వింటూ కూడా దాని ప్రకారము ప్రవర్తించకపోతే, దాని ప్రకారము నడుచుకోకపోతే, దాని ప్రకారము జీవితాన్ని మలుచుకోకపోతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకున్న మనుష్యుని పోలి ఉన్నాడు. ప్రవర్తన గురించి వచనాలు చూస్తున్నాం మనం. క్రియల గురించి, ప్రవర్తన గురించి హెచ్చరికలు, బోధలు, సంఘంలో తగ్గిపోతున్న చివరి దినాలు. అన్ని సంఘాలు అలాగ లేవు. కొన్ని సంఘాలు చాలా ఖచ్చితంగా నిప్పు లాంటి మాటలు, పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడే మాటలు, సంఘస్థులకు భయభక్తులు నేర్పించే మాటలు, దేవుని ముందు సాగిలపడేటట్లు ఒక విశ్వాసిని చేసేటటువంటి మాటలు. ప్రభు కోసం బ్రతకాలి, రోషంగా బ్రతకాలి
అనేటటువంటి సమర్పణ జీవితం కలిగి ఉండేలాగా ప్రోత్సహించేటటువంటి ఉపదేశాలు చేసే ఉపదేశకులు ఉన్నారు. కానీ వారికన్నా ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితాన్ని తేలిక చేసేసే బోధలు చేసేవారు కూడా ఉన్నారు. ఏ బోధ కావాలి నీకు? ఎవరి బోధ కావాలి? పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా చేయించే బోధ కావాలా? ఈ లోక సంబంధమైనటువంటి బోధలు చేసేవారు కావాలా? పౌలు ద్వారా సంఘాలకు పరిశుద్ధాత్ముడు చేయించిన బోధ కావాలా మనకి? లేకపోతే ఈ లోకరీతిగా అక్కడొక వచ్చిన ఇక్కడొక వచ్చిన చూపించేసి ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలు, వరాలు, ఫలాలంటూ అవన్నీ దేవునివే, కృపచేత దేవుడు ఇచ్చేవే, విశ్వాసం ద్వారా మనం పొందుకోవడం దేవుడు అనుగ్రహించేవే. కానీ అదే జీవితము, అదే సమస్తం అన్నట్టుగా కాకుండా మన జీవితానికి ఒక పెనుమార్పు తీసుకొచ్చేలా, మన జీవితంలో ఒక సువాసన వచ్చేలాగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ, ఆ ప్రభావించబడినప్పుడు జీవితం మరొకరిని ప్రభువులోకి ఆకర్షించేలాగున, ఒక సమర్పణలోకి సంఘం వచ్చేలాగున చేసే బోధకులు చివరి దినాలు కావాలి, లేవాలి, రావాలి అని పరిశుద్ధాత్ముడు ప్రార్థించమని మనకు చెప్తున్నారు ఈరోజు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసుకున్నాం. 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం 14 వచనం నుంచి 18 వచనం వరకు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలికాచుకునుడి, తృప్తి పొందునని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, విశ్వాసము సత్ప్రవర్తన లేనిదైతే, విశ్వాసము సత్క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపరుస్తాను, నీకు రుజువు చేస్తాను. నేను విశ్వాసనని నా క్రియల ద్వారా నీకు రుజువు చేస్తాను. నువ్వు విశ్వాసమని నీ క్రియల ద్వారా రుజువు చేయి. క్రియలు అక్కర్లేదంటే నువ్వు విశ్వాసం కాదని నేను అంటాను అన్నట్టుగా ఈ లేఖనాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశుద్ధాత్ముడి సంఘానికి హెచ్చరికగా, ప్రోత్సాహకరంగా ఉండేటట్లు వ్రాయించారంటూలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కనుకనే 24-25 వచనం చూద్దాం, చూడండి. మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివల్ల గ్రహించి, అబ్రహాము గురించి అక్కడ వచనాలు ఉన్నాయి. అలాగే రాహాబు అనే వేశ్య గురించి కూడా ఇక్కడ వచనాలు ఉన్నాయి. వాడు క్రియలు చూపించారు, విశ్వసించామనే దానికి రుజువుగా దేవుడు చెప్పినట్లు చేశారు. రాహాబు కూడా దేవుడు చెప్పినట్లు చేశారు. కనుక వాళ్ళ క్రియల మూలముగా నీతిమంతులమని ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే 26వ వచనం, 25వ వచనం, అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు ఆ క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. కనుక మన సద్భక్తితో పాటు సత్ప్రవర్తన, క్రియలు లేకపోతే అది విశ్వాసం ఎలాగవుతుంది అనేటటువంటి ఒక పరీక్షలోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొస్తున్నాడు. చివరిగా ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మొదట భక్తుడైన పౌలు క్రియల గురించి మాట్లాడుతున్నారు. 2వది పేతురు క్రియల గురించి మాట్లాడుతున్నారు. 3వది యాకోబు క్రియల గురించి మాట్లాడుతున్నాడు. 4వది యోహాను భక్తుడు, పరిశుద్ధులు, అపొస్తలులు ఆదిమ సంఘాన్ని ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి వారు, హెచ్చరించిన వారు, ఖండించిన వారు, బుద్ధి చెప్పిన వారు, ప్రోత్సహించిన వారు, బ్రతిమలాడిన వారు, ప్రార్థించిన వారు, కన్నీరు పెట్టుకున్నవారు రాసినటువంటి మాటలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో క్రియ, ఆయన ఎలా ప్రవర్తించానో క్రియ, ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగనే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆ బాధ్యత వ్యక్తి మీద ఉంది.
మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటాము. అలా నడుచుకోవటం ద్వారా ప్రభువులో నేనున్నాను, విశ్వాసములో నేనున్నాను, క్రీస్తులో నేనున్నాను, క్రీస్తు మార్గంలో నేనున్నాను అనేది తెలుస్తుందట. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మరొక ఎక్స్క్యూజ్ లేదు, మరొక షార్ట్ కట్ లేదు. అందుకే ఇందాక పౌలు కూడా అంటాడు కదా, క్రీస్తును పోలి దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తును పోలి నడుచుకోండి. ఇక్కడ యోహాను భక్తుడు కదే చెప్తున్నాడు, ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగునే విశ్వాసి కూడా తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. దానిని బట్టే మనము క్రీస్తునందు ఉన్నామని తెలుసుకొనిచున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకున్నాం కదా, మీరు నా యందును నేను నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల, మీరు నా యందు ఉన్న ఎడల అని తీసుకుందాం ఆ భాగాన్ని. మీరు నా యందు ఉన్న ఎడల, ఆయన యందు ఉన్నామని ఎలా గురుజబట, ఆయన ఎలా నడుచుకొని అలాగ నడుచుకునే బాధ్యత మన భుజాల మీద వేసుకున్నట్లయితే బహుగా మీరు ఫలిస్తారని ప్రభు చెప్తున్నారు. ఆలోచన చేద్దాం, నిదానంగా ఆలోచన చేద్దాం, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తుండగా ఆలోచన చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం మొదటి నుంచి చదువుకుందాం. 1-3 వచనాలు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి, అక్కడ కింద మూల భాషలో 1 నెంబర్ని చూడండి, సత్యంలో అంటే వాక్యాన్ని అనుసరించి, ప్రభువును అనుసరించి, ఆయన ఆజ్ఞను అనుసరించి అనే తాత్పర్యం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు, అలాగున సత్క్రియలు చేస్తున్నావు, నీ ప్రవర్తన సత్యాన్ని అనుసరించి ఉన్నది కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నీ సత్య ప్రవర్తన సహోదరుల మధ్యన నువ్వు సత్యం కోసం జీవించే తీరు, మాట తప్పని తీరు, ప్రేమతో చూసే తీరు, క్షమించే తీరు, ప్రభు కోసం రోషంగా నిలబడే తీరు, అందరి ముందున మాదిరి చూపించేటటువంటి తీరు, సత్య ప్రవర్తన, నీ ప్రవర్తనలో ఉన్న సత్యం, నీ ప్రవర్తనలో ఉన్న వాక్యానుసారమైన నీ ప్రవర్తన గురించి సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు నీ గురించి, నీ సత్య ప్రవర్తన గురించి, చెడ్డ ప్రవర్తన గురించి కాదు. 2 దినాల్లో సంఘాల్లో మనం, నీవు నేను అంచె దినాలమ్మా, అంచె దినాలయ్యా, ఏం సాక్ష్యాలు చెప్తున్నారు మన గురించి? సహోదరులు ఏం సాక్ష్యాలు చెప్తున్నారు నా గురించి, నీ గురించి, మన గురించి, సంఘాల గురించి సహోదరులు ఏం సాక్ష్యాలు చెప్తున్నారు? సత్య ప్రవర్తన గురించి, సేవకుల గురించి ఏం సాక్ష్యాలు చెప్తున్నారు? బహుగా సంతోషించి తిని. సత్య ప్రవర్తన. ఓ మై గాడ్, హల్లెలూయా. సో సత్య ప్రవర్తనతో ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించటం దేవునికి సంతోషం, దేవుని నామాన్ని మహిమ తెస్తుంది. ప్రభు చెప్పారు కదా, మీ సత్క్రియల చేత దేవుని మహిమపరచండి. మీరు ఎప్పుడైతే సత్క్రియలు చేస్తారో, సత్క్రియల వెలుగు ఎప్పుడైతే ఇరుగు పొరుగు చూపిస్తారో, వారు మీరు కొలిచే దేవుణ్ణి మహింపరుస్తారు. యోహాను సువార్త కూడా చదువుకున్నాం కదా, మీ ఫలం, మీ క్రియ, మీ ఫలం మంచి చెట్టు మంచి ఫలాన్ని ఫలిస్తుంది. మీ ఫలం, మీరు ఫలించే ఫలం, ఆ ఫలాలు, ఆ క్రియలు తండ్రికి మహిమ తీసుకొస్తాయి, తండ్రిని సంతోషపరుస్తాయి. అందరూ మీ భక్తి చూసి, భక్తులు మీరు చూపించే భయం చూసి, భక్తులు మీరు చూపించే అసత్యం చూసి దేవుడైన యెహోవాను, యేసు ప్రభువును మహింపరుస్తుంటే దేవుని సంతోషం అది. ఈ వాక్యాన్ని ముగించే ముందు, ప్రార్థన చేసుకునే ముందు ఆ దానియేలు భక్తుని దగ్గరకు ఒక్కసారి వెళదాం. దానియేలు, భయపడకు, నువ్వు దేవునికి బహు ప్రియుడు గనుక దేవుడు నన్ను పంపించాడు ఈ మాట నీకు చెప్పమన్నారు. ఆ దానియేలు భక్తి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, 1 పరిశుద్ధత, 2వది ప్రార్థన, 3వది సహవాసం, 4వది సాక్ష్యం,
ఐదవది సమర్పణ. సమర్పణ అంటే చావు బ్రతుకో ప్రభువే కావాలి. నేనేమైపోయినా, నాకు ఏమైనా సరే, నాకు ఏమున్నా ఏమి లేకపోయినా సరే ప్రభువే నాకు కావాలి. సమర్పణ. అవకాశవాద భక్తి కాదు, వానాకాలం భక్తి కాదు, వేసవకాలం భక్తి కాదు, అందరూ చూసేటప్పుడు ఒక భక్తి, అందరూ లేనప్పుడు ఉండే ఒక భక్తి కాదు, కష్టాలు ఒక భక్తి, సుఖాలు ఒక భక్తి కాదు, ఇరుకలో ఒక భక్తి, విశాలతలో మరొక భక్తి కాదు. అన్ని సమయాల్లో కూడా బ్రతుకుడు క్రీస్తు కొరకే, బ్రతుకుడు క్రీస్తు కొరకే. చావైతే మేలు. సద్భక్తి, సత్ప్రవర్తన దేవుని మహిమ తీసుకొస్తాయి. చెడ్డ భక్తి, చెడ్డ ప్రవర్తన దేవునికి అవమానం తీసుకొస్తాయి. లేఖనంలో ఉంది కదా, మీ వలననే కదా నా నామానికి అవమానం వస్తూ ఉంది. ఈ కలహాలు, ఈ వాదాలు, ఈ వివాదాలు, కొట్లాటలు, పేరుకు క్రీస్తు సంఘం, పేరుకు ప్రార్థనా మందిరం, పేరుకు యేసు ప్రభు ప్రార్థనా మందిరం, కానీ ఆ మత్సరాలు, ఆ గొడవలు, ఆ వాదాలు, ఆ వివాదాలు, ఆ గుంపులు, ఆ కులాలు, ఆ గోత్రాలు, సత్ప్రవర్తన, సత్యప్రవర్తన, సువాసన, దేవుని పోలి, దేవుని పోలి, వెలుగును పోలి, సత్యాన్ని పోలి, క్రీస్తును పోలి. ఈరోజు సంఘం గురేంటి, మన గురేంటి, నీ గురేంటి, నా గురేంటి? ఈ 2-3 నెలల్లో వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ, ఓ సంఘమా, ఓ ప్రియమైన పిల్లలారా, ప్రార్థన శక్తి కేంద్రం గుంపు, నీవు నేను ఎలాంటి సమర్పణలోకి వచ్చాము ఈ 2-3 నెలల్లోనూ? కరోనా గురించి మాట్లాడుకుంటూ, ఎప్పుడు తీస్తారని మాట్లాడుకుంటూ, ఇప్పుడు మళ్ళీ బజార్కి వెళ్దామని మాట్లాడుకుంటూ, ఏమో అందరూ అలాగుంటారు నేను అనను. కానీ అలాగే వానాకాలంగా ఏదో విన్నాం, వాక్యం వింటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, ఏదో ఎప్పుడో ఏమో నువ్వు చాలా సమయాన్ని వృధా చేసేసేవని నేను అంటాను. ఒకవేళ నువ్వు అలాగే ఈ 3 నెలలు ఈ సంఘబిడ్డగా ఉన్నట్లయితే, ఈ సంఘంలో రక్షించబడినటువంటి వ్యక్తి అయితే, నువ్వు చాలా సమయం వృధా చేశావు. సరి చేసుకోవడానికి సమయం లేదు, సరిదిద్దుకోవడానికి సమయం లేదు, దేవుని వైపు తిరగటానికి మనసు లేదు. ఈరోజు ఇప్పుడు ఈ నిమిషంలో నీవు నేను కలిసి ప్రభు సన్నిధిలో తల వంచి ప్రార్థన చేద్దాం. క్షమించమని అడుగుదాం, మన్నించమని అడుగుదాం, సహాయం చేయమని అడుగుదాం. పరిశుద్ధతలో సమర్పణ, ప్రార్థనలో సమర్పణ, సహవాసంలో సమర్పణ, సాక్షి జీవితంలో సమర్పణ, శక్తి సత్క్రియలు చేయటం ఆసక్తి కలిగిన నిజమైన ఆయన సొత్తు అయిన జనుల వలె ఉండటానికి ఇష్టపడదాం. ఈరోజు ఆటపాటల అల్లరి భక్తి పక్క పెట్టేద్దాం, వేషధారణ భక్తి పక్క పెట్టేద్దాం. ప్రభువును సంతోషపరిచే భక్తి చేయటం ప్రారంభిద్దాం. ప్రభు చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండులాగున మాలో ఆసక్తి, మంట, ఆకలి దప్పికలు పుట్టించండి. అనుకూల ప్రతికూల సమయంలో కూడా ఎడతెగక అలవాటు చొప్పున మోకరిల్లి ప్రార్థించే ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. దేవా, ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి. ప్రేమ కలిగిన సహవాస జీవితం, ఏకతాత్పర్యం కలిగిన సహవాస జీవితం, ఒకరినొకరు సన్మానించుకునే సహవాస జీవితం, ఆత్మ కలిగించినటువంటి ఐక్యతను కాపాడుకుంటూ దుష్టుని చెరలోనికి పోకుండా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుని ఆ శ్రేష్టమైనటువంటి సహవాస జీవితం మేము కోల్పోకుండా సాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, ప్రభువు ఆత్మ, యెహోవా ఆత్మ, మీరు మా కలగజేసిన ఐక్యతను మేము పాడు చేసుకోకుండా అపవాది పెడుతున్నటువంటి అగ్ని బాణాలు, అచ్చేదు బీజాలు ఎక్కడున్నాయి చూసుకుంటూ నీకు దుఃఖం కలిగించేలా కాకుండా, నీకు వేదన కలిగించేలా కాకుండా, నీ నామానికి అవమానం వచ్చేలా కాకుండా, నీ ఆత్మచేత నడిపించబడి నీ సంఘముగా, నీ మందగా, నీ గొర్రెలుగా, నీ చేత నిజముగా విమోచించబడినటువంటి నీ పిల్లలముగా మేముండినట్లు సమస్త ప్రవర్తన యందు, సత్క్రియలు చేయటం యందు ఆసక్తి కలిగిన వారముగా, సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళే వారముగా, మా క్రియలతో నిన్ను మహిమపరిచే వారముగా,
అలాంటి ఆసక్తి, ఆకలి, అలాంటి తాత్పర్యం ఈరోజు మాలో పుట్టించండి స్వామి. సహాయం చేయండి తండ్రి. ఒక సమర్పణ జీవితంతో, ఒక ప్రత్యేకమైనటువంటి అర్పణ జీవితంతో నీ ముందు సాగిలిపడి మాట చెప్తున్నాం, నీ ముందు తల వంచి మాటలు చెప్తున్నాం. సాధారణమైనటువంటి క్యాజువల్ ప్రార్థన కాదయ్యా. దానిలను మా ముందు పెట్టి, క్రొత్త నిబంధనలో భక్తుల యొక్క ఆ హెచ్చరిక మాటలను మా ముందు పెట్టి, సత్ప్రవర్తన ఎంత అవసరమో, సత్క్రియలు ఎంత అవసరమో, మంచి సాక్ష్యం ఎంత అవసరమో, విశ్వాసకి తగినట్టుగా జీవించడం ఎంత అవసరమో, అది నీకు ఎంత మహిమ తీసుకొస్తుందో నేర్పించావయ్యా. ధ్యానం చేయటానికి సహాయం చేసావయ్యా. కనుక వింటమట్టుకు వినవారమే ఉండక ఇదిగో ఈ రీతిగా ఒక సమర్పణతో జీవించుటకు ముందుకొస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, నీ పిల్లలు, నీ కుమార్తె, నీ కుమారుడు, ఎవరి బిడ్డ మరొక్కసారి కన్నీటితో ప్రభా నీ కొరకు జీవిస్తానని ఒక్క మాట చెప్పి నిన్ను మహింపరిచే భాగ్యం దయచే. ఈ ప్రార్థన ఆలకించండి. రోగులను స్వస్థపరచండి, దీనిలో దయ చూపించండి, బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. ఈ తెగులు యొక్క తీవ్రత హెచ్చిపోకుండా, ఈ కరోనా తెగులు యొక్క ఆ ప్రమాదం హెచ్చిపోకుండా స్వామి నిరోధించండి. దానికి విరుగుడు మీరు పంపించండి. ఆ చీకటిని తొలగించండి దేవ. ఈ ప్రజలు, ఈ దేశం, ఈ ప్రజ, ఈ అధికారులు స్వామి పరిపాలకులను కాపాడండి తండ్రి. కనికరము చూపండి తండ్రి, దయ చూపండి తండ్రి. యేసుక్రీస్తును వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్.